నిషామ్ ఇన్స్టిట్యూట్. మనకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఒక గొప్ప ప్రణాళిక రచన అనేటటువంటిది చేశాం. అందులో భాగంగా మన డైరెక్టర్ గారు శ్యామ్ సార్ ఆధ్వర్యంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి పాత ప్రశ్నలు అనేటటువంటి వాటిని గతంలో జరిగినటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అవి ఉమ్మడి రాష్ట్రాల్లో భాగంగా జరిగినటువంటి కావచ్చు, ఒక దాంట్లో భాగంగా అనాలిసిస్ క్వశ్చన్స్ అనేటటువంటి అంటే ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేటటువంటివి వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి వివరణ అనేటటువంటి దానికి వాటికి సంబంధించిన దాన్ని మనం వాటిని అబ్జర్వ్ చేద్దాం. ఆ వాటికి సంబంధించినటువంటి వివరణ అనేటటువంటి దాన్ని మన డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో పథక రచన అనేటటువంటి దాన్ని చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరణను ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి 2016 కానీ మరియు 18కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వాటిని మనము టాపిక్ వైజ్గా ప్రశ్నలు అనేటువంటి ఎన్ని వచ్చాయి, దానికి సంబంధించిన సరళి అనేటటువంటి దాన్ని మనము అబ్జర్వ్ చేద్దాం. వాటిని అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ సంబంధించి జాగ్రఫీకి సంబంధించిన దానిలో అబ్జర్వ్ చేస్తే 2016లో జరిగినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని ప్రిలిమ్స్ మెయిన్స్ అని వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా 2018 ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటటువంటి దాన్ని వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. అందులో టాపిక్స్ అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు జాగ్రఫీ నుంచి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, ప్రాంతీయ భూగోళ శాస్త్రానికి సంబంధించి సుమారు 13 టాపిక్స్ అనేటటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. ఆ 13 టాపిక్స్ అనేటటువంటి దాన్ని మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటిది భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జాగ్రఫీ అని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు ప్రపంచ భూగోళ శాస్త్రం అనేటటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశారు. మరి దానికి అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏ విధంగా ఉంది అనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. భారతదేశ ఉనికి మరి ఆంధ్రప్రదేశ్ ఉనికి అనేటటువంటి దాన్ని రెండింటినీ కూడా అబ్జర్వ్ చేస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ఉనికి అంటే ప్రాంతీయ భూగోళ శాస్త్రము అని అంటాము. మరి ఆంధ్రప్రదేశ్ ఉనికి అనేటువంటి దానికి మరియు భారతదేశ ఉనికి అనేటటువంటి దాన్ని రెండు ఒకేసారి చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక ఉనికి అనేటటువంటి లొకేషను ఇండియా చదువుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉనికి అనేటటువంటి దాన్ని కూడా చదవాలి. దానికి సంబంధించి గత ప్రశ్నాపత్రాలను అనుసరిస్తే ఆ ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి వివరాల్లో ప్రిలిమ్స్లో భారతదేశ ఉనికి నుంచి ఒక క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరిగింది. మెయిన్స్కి వచ్చేసే వరకు ఆ స్థాయి అనేటటువంటి దాన్ని పెంచారు, 3 క్వశ్చన్లు అనేటటువంటివి వచ్చాయి. మరియు 2018లో అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అనేటటువంటి వచ్చింది, మెయిన్స్లో అబ్జర్వ్ చేస్తే 2 క్వశ్చన్లు అనేటటువంటివి వచ్చాయి. అంటే దీన్ని బట్టి భారతదేశం ఉనికి నుంచి మనకు అబ్జర్వ్ చేస్తే మరి రానున్నటువంటి 2021 నోటిఫికేషన్లో పేర్కొంటే ప్రిలిమ్స్ నుంచి ఎన్ని రావచ్చు మరి యావరేజ్గా అని చెప్పేసి అంటే ప్రిలిమ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక క్వశ్చన్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది, 1 లేదా 2 అనేటువంటి దాన్ని యావరేజ్గా వచ్చే అవకాశం కలిగి ఉన్నాయి. మరియు మెయిన్స్ విభాగానికి అబ్జర్వ్ చేస్తే 3 క్వశ్చన్స్ అనేటువంటివి రావచ్చు, 3 క్వశ్చన్స్ అనేటువంటివి కానీ లేదా 2 క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు భారతదేశ ఉనికి నుంచి కలిగి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఏంటి అనేటటువంటి వాటిని టాపిక్స్ అనేటటువంటి అబ్జర్వ్ చేస్తే వాటికి సంబంధించింది భారతదేశ ఉనికి నుంచి కలిగి ఉండేటటువంటి దానిలో ఉనికిలో భాగంగా భారతదేశ వైశాల్యం అనేటువంటిది ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ వైశాల్యం అనేటటువంటిది ఎంత కలిగి ఉంటుంది, మరి దాంతోపాటు సరిహద్దులు అనేటువంటి ఏ దేశాలు అనేటువంటిది భారతదేశంతో సరిహద్దు ఉన్నాయి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉనికి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని రాష్ట్రాలతోటి సరిహద్దులు అనేటటువంటి వాటిని కలిగి ఉన్నది, మరి భారతదేశ సరిహద్దు రేఖలు అనేటువంటి ఏమేమి కలిగి ఉన్నాయి, భారతదేశానికి చివరి ప్రాంతాలు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి, మరియు అదేవిధంగా అక్షాంశాలు రేఖాంశాల పరంగా చివరి ప్రాంతాలు అనేటువంటి భారతదేశానికి ఏ విధంగా కలిగి ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ కూడా అక్షాంశాల రేఖాంశాల పరంగా చివరి ప్రాంతాలు అనేవి ఎక్కడ ఉన్నాయి, వాటిని మనం ఇందులో భాగంగా అబ్జర్వ్ చేస్తుంటాం. అందులో నుంచి మనకు మరి 2021కి అబ్జర్వ్ చేసేనట్టయితే కనుక 2021 నోటిఫికేషన్కి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రిలిమ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు, మెయిన్స్ నుంచి 3 to 2 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చే అవకాశం అనేటువంటి కలిగి ఉంది. వస్తే సెకండ్ భారతదేశ నైసర్గిక స్వరూపము మరి ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, ఇది చాలా పెద్ద లెసన్ అయినప్పటికీ దీంట్లో గత ప్రశ్నాపత్రాల సరళిని అనుసరిస్తే కనుక 2016 ప్రిలిమ్స్లో భాగంగా 2 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో భాగంగా 6 క్వశ్చన్స్ అనేటటువంటిది వచ్చింది. టాపిక్ కూడా పెద్ద టాపిక్గా ఉన్నటువంటిది భారతదేశ నైసర్గిక స్వరూపము మరియు ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో మరి అదేవిధంగా మెయిన్స్ అనేటటువంటి దానికి అబ్జర్వ్ చేస్తే 6 వచ్చాయి. 2018లో ఆ విశ్లేషణ అనేది చూస్తే కనుక 2018లో కూడా 2 క్వశ్చన్స్ అనేటటువంటి రావడం జరిగింది. మెయిన్స్లో పాటు భాగంగా 3 క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి. అంటే మనకు ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ ప్రిలిమ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే సుమారుగా 2
క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీగా అడిగే అవకాశం అనేటటువంటి ఉంది. అంటే ఎగ్జామ్లో మస్ట్గా కంపల్సరీగా ఉన్నటువంటి టాపిక్లో భాగంగా ఒక రెండో టాపిక్ అనేటువంటి కంపల్సరీగా ఉన్నది. మరి దాని వెయిటేజ్ ఆఫ్ కంటెంట్ కూడా ఎక్కువగా కలిగి ఉన్నటువంటివి. ఇందులో మరి అబ్జర్వ్ చేస్తే మనకు 2021 నోటిఫికేషన్కి సంబంధించి భారతదేశ నైసర్గిక స్వరూపము ప్రిలిమ్స్ నుంచి యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది అంటే కనుక ఇందులో కూడా 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంది. ఒక మెయిన్స్ విభాగానికి వస్తున్నట్టయితే కనుక మెయిన్స్ విషయానికి అబ్జర్వ్ చేస్తే కనుక నియర్లీ మనకు 4 to 6 బిట్స్ అనేటటువంటి వచ్చే అవకాశం అనేది కంపల్సరీగా కలిగి ఉంది. 4 to 6 బిట్స్ అనేటువంటిది యావరేజ్గా వచ్చే అవకాశం అనేటువంటి కలిగి ఉంది. సో కాబట్టి ఇందులో టాపిక్స్ అనేటువంటి ఏముండే అవకాశం ఉంది అంటే కనుక ఒక ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిని చూస్తాం. మరియు అందులో భాగంగా ఆరావళి మౌంటైన్స్ అనేటువంటి, వింజా మౌంటైన్స్ అనేటువంటిది, మరి అదేవిధంగా సాత్పురా పర్వతాలు అనేటువంటిది, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అనేటువంటి అబ్జర్వ్ చేయాలి. తూర్పు కనుమలు రాగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం అనేటువంటి దాన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో భాగంగా తూర్పు కనుమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఉంది. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో భాగంగా వివిధ జిల్లాల్లో భాగంగా ఏ తూర్పు కొండల పేరుతోటి విస్తరించబడి ఉన్నాయి వాటినే మనం కడప శ్రేణులు అని చెప్పేసి అంటుంటాం. వాటికి సంబంధించినటువంటి వివరణ అనేటటువంటి దాన్ని ప్రతి జిల్లా వైజ్గా విస్తరించబడ్డటువంటి తూర్పు కొండలను అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు రీజనల్ జాగ్రఫీ నుంచి కూడా నియర్లీ 1 లేదా 2 బిట్లు అనేటటువంటి దీంట్లో వచ్చే అవకాశం ఉంది. 1 or 2 బిట్స్ అనేటటువంటిది రీజనల్ జాగ్రఫీ నుంచి వచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది. సో కాబట్టి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. మరి హిమాలయాస్ అనేటువంటివి వస్తాయి. అందులో భాగంగా ట్రాన్స్, హిమాద్రీస్, హిమాచల్, శివాలిక్స్ అనేటువంటి మరియు పూర్వాంచల్ హిమాలయాలు అనేటువంటి టాపిక్స్ అనేటువంటి ఇందులో భాగంగానే వస్తుంటాయి. మరియు అదే కాకుండా ఇంకా గంగా సింధు మైదానం అంటాం. గంగా సింధు మైదానంలో భాగంగా రాజస్థాన్ మైదానం, పంజాబ్ హర్యానా మైదానంకి వచ్చే వరకు దోబులకు ప్రసిద్ధి చెందబడి ఉంటుంది. గంగా మైదానం అని చెప్పేసి అనగానే అందులో భాగంగా మరియు 3 భాగాలుగా డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి అదే విధంగా చూస్తే కనుక అస్సాం మైదానం అనేటటువంటిది కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. మరి దాంతోపాటు కోస్టల్ రీజన్స్ అనేటువంటివి ఉండి ఆ కోస్టల్ రీజన్తో పాటుగా ఓడరేవులు అనేటటువంటి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి నేను ముందు చూపిస్తాను. అందులో భాగంగా అబ్జర్వ్ చేయొచ్చు కూడా మనం. మరి ఆ తీరరేఖకు సంబంధించిన దానిలో పశ్చిమ తీరంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి, తూర్పు తీరంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి, మన అతిపెద్ద ఓడరేవు ఏది, అతి పొడవైన తీరరేఖ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటి దాన్ని మనం అనాలిసిస్గా దీంట్లో భాగంగా అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకేనా. సో కాబట్టి దీంట్లో 2021 నోటిఫికేషన్కి సంబంధించి యావరేజ్ అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్ నుంచి 4 to 6 క్వశ్చన్స్ అనేటటువంటిది వచ్చే అవకాశం కలిగి ఉంది. ఓకేనా, క్లియర్ నా. మరి రీజనల్ జాగ్రఫీలో 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చేది. ఇక వస్తే కనుక భారతదేశ నది వ్యవస్థ అనేటటువంటిది, భారతదేశ నది వ్యవస్థ అనేటువంటి ప్రధానమైనప్పటికీ కూడా 2016-18 విషయానికి వస్తే కనుక ఇక్కడ క్వశ్చన్ స్థాయి అనేటటువంటిది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ స్థాయి అనేటువంటిది తగ్గిందండి. ఓకేనా. అది కాస్త మనం అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి 1 బిట్ వచ్చింది, మెయిన్స్ నుంచి 2 బిట్లు రావటం అనేటువంటి జరిగింది. 2018 నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 1 ప్రిలిమ్స్లో వచ్చింది, మెయిన్స్లో అసలు క్వశ్చనే రాకుండా ఉంది. సో దానికి సంబంధించి మనం కంగారు పడాల్సిందేం లేదు. దానికి సంబంధించిన వివరాలు అనేటువంటి నది వ్యవస్థ అనేటటువంటిది మెయిన్. దాంతోపాటు అడవులు వాటికి సంబంధించి కూడా రిలేట్గా కలిగి ఉంటాయి. కాబట్టి అడవుల్లో వాటికి సంబంధించిన రిలేషన్ అనేటువంటి దాన్ని నదులకు సంబంధించి నేషనల్ పార్కులు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి అలా అడిగే అవకాశం ఉంది. సో కాబట్టి వాటిని నేషనల్ పార్కుల్లో భాగంగా మనం అడవులకు సంబంధించిన టాపిక్లో మనం అబ్జర్వ్ చేశాం. సో కాబట్టి భారతదేశ నది వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశ నది వ్యవస్థలో 1 or 2 బిట్స్ మాత్రమే వచ్చే అవకాశం అనేటువంటిది గత ప్రశ్న సరళిని అనుసరిస్తే తెలుస్తుంది. కానీ ఈసారి 2021 సంవత్సరానికి నీటి ప్రాధాన్యత పెరిగింది, నదుల ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి మెయిన్ ఫోకస్ మళ్ళీ చేసే అవకాశం అనేటువంటిది ఉండొచ్చు. దాని ద్వారా కాస్త యావరేజ్గా ప్రిలిమ్స్ లోపల నది వ్యవస్థ నుంచి అబ్జర్వ్ చేస్తే 2 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మెయిన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే 2 or 3 బిట్స్ అనేటటువంటిది వచ్చే అవకాశం కలిగి ఉంది. సో కాబట్టి 2 లేదా 3 బిట్లు అంటే నది వ్యవస్థ కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది. అది 2018లో ఆ విషయాన్ని ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే తగ్గినప్పటికీ కూడా ఆ స్థాయి అనేటటువంటిది మళ్ళీ విశ్లేషించే అవకాశం అనేటటువంటిది ఉండొచ్చండి. సో కాబట్టి భారతదేశ నది వ్యవస్థ అనేటటువంటి దాంట్లో మెయిన్స్లో భాగంగా 2 to 3 క్వశ్చన్స్, ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే దీనికి రిలేటివ్గానే భారతదేశ నీటిపారుదల సౌకర్యాలని చెప్పేసి కూడా ఉంటుందండి. అంటే కనుక చెరువుల ద్వారా నీటిపారుదల అనేటువంటి ఎలా ఉంటున్నాయి, మరి అదేవిధంగా బావుల ద్వారా నీటిపారుదల ఎక్కడ ఉన్నాయి, మరి కాలువల ద్వారా నీటిపారుదల అనేటువంటిది డైరెక్ట్గా క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఇందులో తిరకాసు బిట్లు అనేటువంటి ఏమి ఉండవు. సో కాబట్టి బికాజ్ ఆఫ్ ఇది ఎకనామికల్గా సంబంధించి ఇరిగేషన్ ఫెసిలిటీస్ సంబంధించినటువంటి విషయాలను ఇందులో అడిగేటువంటి అవకాశం కలిగి ఉంది. నది వ్యవస్థలో
భాషలో భాగంగా జీవనదులను కానీ ద్వీపకల్ప నదులను కానీ అంతర్భూభాగ నదులు అనేటటువంటి వాటిని వాటిని అడిగే అవకాశం ఉంది. ఇవి రెండు కూడా ఏంటంటే కనుక రిలేటివ్స్ దగ్గర రిలేటివ్స్ సంబంధించి కలిగి ఉన్నటువంటి ఒక టాపిక్స్ 3 and 4 భారతదేశ నది వ్యవస్థ, భారతదేశ నీటిపారుదల సౌకర్యాలు అనేటువంటి. ఓకే, మరి ఈ రెండింటిని కలిపి యావరేజ్గా చూసినట్టయితే కనుక భారతదేశ నీటిపారుదల సౌకర్యం నుంచి ప్రిలిమ్స్ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, మెయిన్స్ నుంచి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఏదైనా చెప్పలేము, మనకు రీజనల్ జాగ్రఫీ నుంచి కూడా ఆ బిట్ ఉండొచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక భారతదేశ నేలలు. భారతదేశ నేలలు అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే భారతదేశ నేలల్లో భాగంగా మనకు ఉన్నటువంటి దాంట్లో విశ్లేషిస్తుంటే కనుక ఇక్కడ విషయం అర్థమవుతుంది. ప్రిలిమ్స్లో భాగంగా ఏం రాలేదు, మెయిన్స్లో భాగంగా మనకు ఒక బిట్ అనేటువంటిది వచ్చింది. మరి 2018కి సంబంధించిన దానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో భాగంగా ఒకటి వచ్చింది, మెయిన్స్లో భాగంగా ఒకటి వచ్చింది. అంటే ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ భారతదేశ నేలలు అనేటటువంటి వాటి నుంచి ప్రిలిమ్స్లో భాగంగా కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్లో కూడా ఒక క్వశ్చన్ అనేటటువంటిది యావరేజ్గా వచ్చే అవకాశం ఉంది. చిన్న టాపిక్ అయినప్పటికీ అందు నుంచి ఒక బిట్ ఉండే అవకాశం అనేటువంటిది ఉంది. అంటే కనుక భారతదేశానికి సంబంధించిన నేలలు అనేటువంటి ఎలా అంటే కనుక ఇండియాలో ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, మరి అదేవిధంగా మనకు రీజనల్ జాగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ రకాలైనటువంటి నేలలు ఉన్నాయనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. వాటికి సంబంధించిన నేలలు ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, ఆ నేలలు ఎలా ఏర్పడి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి దానిలోపట ప్రధానంగా పండే పంటలు ఏమేంటి, అవి ఎక్కడ విస్తరించబడి ఉన్నవి, ఏ రాష్ట్రాల్లో భాగంగా విస్తరించబడ్డాయి, రీజనల్ జాగ్రఫీలో భాగంగా అబ్జర్వ్ చేస్తే ఏ జిల్లాల్లో భాగంగా నేలలు విస్తరించబడ్డాయి అనేటువంటి దాన్ని మనం ఇందులో భాగంగా అబ్జర్వ్ చేయొచ్చు భారతదేశ నేలల్లో. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక క్లైమేట్ కండిషన్ అనేటువంటిది శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి వివరాలను అబ్జర్వ్ చేద్దాం. భారతదేశ శీతోష్ణ స్థితి అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే మెయిన్ టాపిక్ అండి. రిలేషన్ అనేటటువంటి భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటి వరల్డ్ క్లైమేట్ తోటి కూడా రిలేటివ్స్గా కలిగి ఉంటుంది. వరల్డ్ క్లైమేట్ కండిషన్ తెలిస్తే భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటిది తెలుస్తుంది. అంటే సపరేట్గా మన ఇండియాకు శీతోష్ణ స్థితి అనేటువంటిది లేదు, కాకపోతే ప్రపంచంలో వచ్చేటువంటి మార్పుల్లో అనుగుణంగానే భారతదేశంలో శీతోష్ణ స్థితిలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆ రిలేషన్ అనేటువంటిది మ్యాక్సిమంగా అక్కడ అడిగేటువంటి అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది. సో మరి భారతదేశ శీతోష్ణ స్థితిని విశ్లేషిస్తే ప్రిలిమ్స్లో భాగంగా 2016 ప్రిలిమ్స్లో భాగంగా 2 బిట్లు వచ్చాయి, మెయిన్స్లో భాగంగా అదే స్థాయిని కొనసాగిస్తూ 2 బిట్లు ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. మరియు 2018కి వస్తే కనుక ప్రిలిమ్స్లో మనకు ఒక క్వశ్చన్ అనేటువంటి లేకుండా పోయినప్పటికీ మెయిన్స్లో భాగంగా ఒక క్వశ్చన్ అనేటటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రిలేషన్ అనేటటువంటిది వరల్డ్ జాగ్రఫీలో భాగంగా ఇవ్వడం జరిగింది శీతోష్ణ స్థితి. దాన్ని మనం ముందు అబ్జర్వ్ చేద్దాం ఒకసారిగా. మరియు శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి విషయాలు ఏమేంటి మరి అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు 2021లో నోటిఫికేషన్లో భాగంగా ఎలా రావచ్చు వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ అని చెప్పేసి అంటే ప్రిలిమ్స్లో భాగంగా నియర్లీ 2 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్లో కూడా ఇదే స్థాయిని కొనసాగిస్తూ 2 బిట్లు వచ్చే అవకాశం అనేటువంటి శీతోష్ణ స్థితిలో కలిగి ఉంటుంది. శీతోష్ణ స్థితి అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు అనేటటువంటి ఏముంటున్నాయి, మరి ఇందులో భాగంగా కాలాలు ఏమేమి ఉన్నాయి అంటే కనుక శీతాకాలం ఏంటి, వేసవి కాలం ఏంటి, అవి రావడానికి కారణం ఏంటి, వేసవికాలం ఇండియాలో సంభవించడానికి కాలం ఏంటి, అందులో భాగంగా మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మాన్సూన్ షవర్స్ పేరుతోటి వర్షాలు కురుస్తుంటాయి. వాటికి ఏమని పేరుతోటి పిలుస్తుంటాం, కాలబైశాఖులు అని చెప్పేసి. మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో భాగంగా వాటిని కాస్త తొలకరి జల్లులు అని, ఏరువాక జల్లులు అనే పేరుతోటి ఇలాగ వాటికి సంబంధించింది. మరి అదేవిధంగా శీతాకాలం రావడానికి కారణం ఏంటి, శీతాకాలాన్ని రావడానికి పశ్చిమ కల్లోలా అని చెప్పేసి కానీ, అంటే వరల్డ్ జాగ్రఫీని రిలేటెడ్గా మనం శీతోష్ణ స్థితిని ఇందులో అబ్జర్వ్ చేయొచ్చండి. మరి అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు అనేటటువంటి ఎలా వాటి ఫార్మేషన్ అనేటువంటి చెందుతుంది, అధిక వర్షం ఎక్కడ కురుస్తుంది, అల్పవర్షం ఎక్కడ కురుస్తుంది అనేటటువంటి దాన్ని. మరి అదేవిధంగా మరి ఈశాన్య ఋతుపవనాలు అంటాం, తిరోగమన నైరుతి ఋతుపవనాలు. ఈ 4కి సంబంధించినటువంటి ఏవైతే కనుక మాన్సూన్స్ ఉంటాయో ఆ మాన్సూన్కి సంబంధించినటువంటి విశ్లేషణని భారతదేశ శీతోష్ణ స్థితి అనేటువంటిది కలిగి ఉంటుంది. సో కాబట్టి మనము దీని నుంచి యావరేజ్గా ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా కానీ 2 బిట్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అనేటటువంటిది కలిగి ఉంది. క్లియర్ను. నెక్స్ట్ వస్తే కనుక భారతదేశ వ్యవసాయము పశు సంపద అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. భారతదేశ వ్యవసాయం అనే పశు సంపదను అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి 2016 ప్రిలిమ్స్ నుంచి 1 బిట్ వచ్చింది, మెయిన్స్ నుంచి 3 బిట్లు రావటం అనేటువంటి జరిగింది. 2018 ప్రశ్నపత్ర సరళిని అనుసరిస్తే కనుక ప్రిలిమ్స్లో 2 బిట్లు వచ్చాయి, మరి మెయిన్స్లో 3 బిట్లు అనేటువంటి వచ్చాయి. అంటే యావరేజ్గా 2016-18 అబ్జర్వ్ చేస్తే కనుక వ్యవసాయం నుంచి
ప్రిలిమ్స్ నుంచి మినిమంగా 2 to 3 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్ నుంచి కూడా ఒక 2 నుంచి 3 బిట్లు వచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంది. సో కాబట్టి కంపల్సరీ మస్ట్గా దీని నుంచి వ్యవసాయం నుంచి అనేటువంటివి వస్తాయి. దానికి అలాయిడ్స్ ఒక సెక్టార్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అదే పశు సంపద అని చెప్పేసి అంటున్నాం. దాని అనుబంధ రంగమైనటువంటి పశు సంపద నుంచి కూడా ఇవి కలిగి ఉన్నాయి. ఇందులో వెరీ సింపుల్ బిట్లు అడుగుతున్నాడు, కాకపోతే అదే అని చెప్పేసి మనకు తెలవాల్సి ఉంటుంది. అంటే కనుక వ్యవసాయంలో రకాలేంటి అని చెప్పేసి విస్థాపన వ్యవసాయం, పోడు వ్యవసాయం అని చెప్పేసి అంటుంటాము. మరి సాంద్ర వ్యవసాయము, తోట వ్యవసాయము, ఇట్లాంటి వాటికి సంబంధించి వ్యవసాయ రకాలు, మరి అదేవిధంగా వ్యవసాయం లోపల భాగంగా కాలాలు ఏమున్నాయి, పంట కాలాలేంటి అని చెప్పేసి, పంట రకాలేంటి, క్రాప్స్ టైప్స్ ఏంటి, క్రాప్స్ సీజన్స్ ఏంటి అనేటువంటిది మరి అందులో భాగంగా పంటల్లో భాగంగా ఏమేం పంటలు అనేటువంటి ఎక్కడెక్కడ పండుతున్నాయి, వరల్డ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, మనకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే మూడింటిని కూడా ఒకే రకంగా వాటిని అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. దీనిలో భాగంగానే ఈ మధ్యకాలంలో కూడా అధిక పంటలను పండించడానికి కోసం అని చెప్పేసి రెవల్యూషన్స్ వచ్చాయి, విప్లవాలు వచ్చాయి. దానికి సంబంధించి కొంచెం కల్చర్స్ అనేటువంటివి వచ్చాయి. అంటే కనుక విటికల్చరు, ఫ్లోరికల్చర్ అని చెప్పేసి అర్బోరికల్చర్స్ కానీ, మరియు బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ రెవల్యూషన్స్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన దానిలో అబ్జర్వ్ చేస్తాం. మరి పశు సంపద అనేటువంటి దాన్ని మనకు రీజనల్ జాగ్రఫీలో భాగంగా కూడా అడిగే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది. అంటే ఏ జాతికి సంబంధించినటువంటి పశువులు ఇటీవల కాలం రీసెంట్లో కూడా అధిక పాలన ఇస్తున్నాయి, వాటికి సంబంధించిన సంస్థలు ఏంటి, అలాంటి వాటిని ఈ వ్యవసాయము పశు సంపదలో భాగంగా అడిగే అవకాశం కలిగి ఉంది. వాటిని అబ్జర్వ్ చేస్తే 2016 ప్రిలిమ్స్లో 1 వచ్చింది, మెయిన్స్లో భాగంగా 3 వచ్చాయి. 2018లో 2, 3 వచ్చాయి. అంటే యావరేజ్గా మనం అబ్జర్వ్ చేస్తే 2 to 3 బిట్స్ అనేటువంటిది కంపల్సరీగా వ్యవసాయము పశు సంపద నుంచి వచ్చే అవకాశం కలిగి ఉంది. ఇక వస్తే భారతదేశ అడవులు సహజ ఉద్భిజ సంపద అని చెప్పేసి అంటున్నాం. ఫారెస్ట్, ఇందులో ఫారెస్ట్ అనేటువంటిది అంటే కనుక సహజ ఉద్భిజ సంపద అని చెప్పి 2 రిలేటెడ్గా కలిగి ఉన్నాయి. అంటే అడవులు ఎలా ఉంటాయి, అడవులకు సంబంధించిన రకాలేంటి, అడవుల్లో భాగంగా ఎన్ని రకాలైనటువంటి అడవులు ఉన్నాయి అనేటువంటిది అక్కడ అబ్జర్వ్ చేస్తాం. సహజ న్యాచురల్ వెజిటేషన్స్లో భాగంగా ఇన్సిట్యూట్స్ ప్రొటెక్షన్స్, మరి ఎక్సిక్యూటివ్ ప్రొటెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. దీన్ని అబ్జర్వ్ చేస్తాం. మనకు ఎన్విరాన్మెంట్లో భాగంగా, జాగ్రఫీలో భాగంగా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చండి. కంపల్సరిగా ఇది లేకుండా కూడా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండట్లేదు. సో కాబట్టి వాటికి సంబంధించి చూస్తే అబ్జర్వ్ చేస్తే 2016 ప్రశ్న పత్రాల సరళిని ప్రిలిమ్స్ని అబ్జర్వ్ చేస్తే అందులో భాగంగా 3 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో భాగంగా 2 క్వశ్చన్లు వచ్చాయి. మరి 2018లో అబ్జర్వ్ చేస్తే కనుక రీజనల్ నుంచి అబ్జర్వ్ చేస్తే 1 బిట్ వచ్చేసింది. మరియు ఇంకో 2 బిట్లు అనేటటువంటిది కూడా ప్రిలిమ్స్ నుంచి. అంటే టోటల్గా మరి రీజనల్ నుంచి 1 వచ్చింది, మరియు మెయిన్స్ నుంచి అనేటటువంటి దాంట్లో కూడా అబ్జర్వ్ చేస్తే మెయిన్స్ నుంచి కూడా అంటే కనుక మనకు అందులో భాగంగా నేషనల్లో భాగంగా 2 బిట్లు అనేటువంటి కవర్ అయ్యాయి. సో ఇందులో అబ్జర్వ్ చేస్తే కనుక 2018లో కూడా 1 or 2 బిట్స్ అనేటటువంటి రావటం అనేటటువంటిది జరిగింది. సో వీటిని అబ్జర్వ్ చేసి ఏంటి మనకు యావరేజ్గా 2021 నోటిఫికేషన్కి సంబంధించి ఎలా వచ్చే అవకాశం ఉంది, 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సరళిని అనుసరిస్తే కనుక ప్రిలిమ్స్ నుంచి దీంట్లో కూడా నియర్లీ 2 to 3 బిట్స్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. మరి మెయిన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే 4 to 3 బిట్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంది. 4 లేదంటే కనుక మ్యాక్సిమం 4, మినిమంగా 3 బిట్లు వచ్చే అవకాశం అనేటటువంటిది ఇందులో కలిగి ఉంటుంది. ఇందులో నేషనల్ పార్కులు అనేటువంటి ఉంటాయి, బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటుంటాయి. ఎక్కువ ఫోకసింగ్ అక్కడే చేస్తున్నాడు. నేషనల్ పార్కులు కావచ్చు, బయోస్పియర్ రిజర్వ్స్ కావచ్చు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ కావచ్చు, వాటికి సంబంధించినవి. లేదు అని చెప్పేసానంటే కనుక రీసెంట్లీ ఇష్యూస్ అనేటటువంటి ఏమన్నా వస్తే కనుక వాటికి సంబంధించి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతులకు సంబంధించి ఏవి ఉన్నాయి, వాటిని ఏ లిస్ట్లో పెడతారు అనేటటువంటి వాటిని మనకు అడిగే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది ఈ లెసన్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే కనుక ఆ తర్వాత వస్తే మనకు నెక్స్ట్ 9th టాపిక్ అయినటువంటి భారతదేశ ఖనిజాలు, శక్తి వనరులు అని చెప్పేసి ఉన్నాయి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అని చెప్పేసి ఉన్నాయి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి 2 బిట్లు వచ్చాయి, మెయిన్స్ నుంచి 4 బిట్లు రావటం అనేటువంటి జరిగింది. 2018లో భాగంగా అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో 1 వచ్చింది, మెయిన్స్లో భాగంగా 2 అనేటువంటివి వచ్చాయి. అంటే కనుక మనకు 2021 నోటిఫికేషన్కి అనుసరిస్తే 2021 నోటిఫికేషన్స్ అనుసరిస్తే ప్రిలిమ్స్ నుంచి నియర్లీ 2 బిట్స్ రావడానికి ఆస్కారం ఉంది, లేదా 3 బిట్స్ కూడా వచ్చే అవకాశం కలిగి ఉంది. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే కనుక ఖనిజాలు మరియు శక్తి వనరుల నుంచి భాగంగా 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మినిమంగా అని చెప్పేసి అంటే 3 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి భారతదేశ ఖనిజాలు, శక్తి వనరులు ఇక్కడ కూడా మనము రీజనల్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఖనిజాలు అనేటటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాలు, శక్తి వనరులు అనేటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఖనిజాల్లో భాగంగా ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఖనిజాల యొక్క రకాలు ఏంటి, లోహ అలోహ ఖనిజాల, వాటిని మెటల్స్ నాన్ మెటల్స్ అనేటటువంటి వాటిని, లేదంటే అటామిక్ సంబంధించిన మెటల్స్, అటామిక్ సంబంధించినటువంటి మినరల్సా, ఆ మినరల్స్ అనేటటువంటి వాటిని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. మరియు ఎనర్జీ రిసోర్స్ అనేటువంటిది రీసెంట్లీ ఇష్యూస్ అనేటువంటిదిగా కలిగి ఉంది. అంటే కనుక పునరుత్పత్తి అయ్యే శక్తి వనరులు, పునరుత్పత్తి కాని శక్తి వనరుల గురించి మనము అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీని మీద క్వశ్చన్ కంపల్సరిగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే మనము ప్రిలిమ్స్లో అయితే 2 లేదా 3, ఆ మూడిట్లో కంపల్సరిగా శక్తి వనరుల నుంచి ఒక బిట్ కంపల్సరిగా ఉంటుందండి, ఎనర్జీ రిసోర్సెస్ నుంచి. మరి మెయిన్స్లో అయినా కానీ అనుకుంటే సందర్భంలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చే అవకాశం ఉంది, శక్తి వనరులు అనేటువంటిది ఇంకో కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కనుక ఇందులో ఈ కింది వానిలో పునరుత్పాదకత కాని శక్తి వనరు ఏంది, పునరుత్పత్తి అయ్యేటువంటి శక్తి వనరు ఏది అని చెప్పేసి అడిగే అవకాశం అనేటటువంటిది కలిగి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు 2 లేదా 3, మెయిన్స్లో అయితే 4 to 3 బిట్స్ అనేటువంటిది వచ్చే అవకాశం కలిగి ఉంది. కాబట్టి వీటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వస్తే భారతదేశ పరిశ్రమలు, ఇండియన్ ఇండస్ట్రీస్ అనేటువంటి పరిశ్రమలు అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు 2016లో భాగంగా వాటిని క్వశ్చన్స్ అనేటువంటిది ఏం రాలేదు, ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా. 2018లో అయినా కానీ మనకు ఎస్ఐకి సంబంధించిన దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక దాని నుంచి ఏం రాలేదండి. కాకపోతే పరిశ్రమలు అనేటటువంటిది ఏంటంటే కనుక న్యూ ఇన్నోవేషన్స్ అనేటువంటిది వచ్చే అవకాశం అనేటువంటిది 2021లో ఉండొచ్చు. అంటే పరిశ్రమలు అంటే కనుక ఐసీ సెక్టార్కి సంబంధించినటువంటి పరిశ్రమలు అనేటువంటివి ఏమున్నాయి, ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి పరిశ్రమలు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సమాచార ప్రసార సాధనాలు అని చెప్పేసి అందులో వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా అడుగుతూ పోతున్నాడు. కాబట్టి పర్యాటకము సమాచార ప్రసారం అని చెప్పేసి దాంట్లో మనం మెన్షన్ చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇండస్ట్రీస్ అనేటువంటిది ఏవైతే కనుక ఇనుముకు కర్మాగారాలు ఏవేంటి అనేటువంటి దాన్ని ఎకనామికల్లో భాగంగా అడుగుతున్నాడు, ఎకనామిక్స్లో భాగంగా అడుగుతున్నాడు. మరియు మన ఎకానమీలో భాగంగా అడుగుతున్నారు కాబట్టి దీంట్లో భాగంగా తగ్గించేశాడు. కాబట్టి దాన్ని కాస్త సమాచార ప్రసార సాధనాల్లో భాగంగా అడిగే అవకాశం అనేటువంటిది మనం మెన్షన్ చేసుకోవచ్చు. కాబట్టి సమాచార ప్రసార సాధనాలు భాగంగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క బిట్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పోల్చినట్టయితే కనుక భారతదేశ పరిశ్రమల నుంచి 2021 నోటిఫికేషన్కు సంబంధించి ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, మెయిన్స్లో కూడా ఒక బిట్ వచ్చే అవకాశం అనేటువంటిది ఉండొచ్చు. నెక్స్ట్ వస్తే భారతదేశ రవాణా సౌకర్యాలు. భారతదేశ రవాణా సౌకర్యాలు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చింది, మెయిన్స్లో 2 బిట్లు వచ్చాయి. 2018కి వచ్చే వరకు ప్రిలిమ్స్లో యావరేజ్గా అంతే కొనసాగించాడు, కాకపోతే మెయిన్స్లో భాగంగా 4 బిట్లు అనేటువంటివి వచ్చాయి. అంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలో రీసెంట్ ఇష్యూస్ చాలా కలిగి ఉంటున్నాయి. అందులో భాగంగా రోడ్వేస్ అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే కొత్త రోడ్డు మార్గాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఆ రోడ్డు మార్గాల్లో భాగంగా వాటికి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని న్యూ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి వాటిని తీసుకొస్తున్నారు. అవి కావచ్చు, రైల్వే కేంద్రాలు అనేటువంటివి ఉన్నాయి, కొత్త రైల్వే కేంద్రాలు ఏర్పాటు కావచ్చు. కొత్త రైల్వే కేంద్రాల్లో భాగంగా కలిగి ఉన్నటువంటి దానిలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మెట్రో రైల్ వ్యవస్థకు సంబంధించింది ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, అట్లాంటి ఇష్యూస్ అనేటటువంటివి కావచ్చు. మరి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు సంబంధించి విమానాశ్రయాలు ఏది అని అడగవచ్చు. అందులో భాగంగా ఇవి అడిగేటువంటి ఓడరేవులు అనేటువంటి అడిగితే కనుక ఆ ఓడరేవులకు సంబంధించింది ఆల్రెడీ సెకండ్ టాపిక్లో మనం దాన్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా మెన్షన్ చేసుకుంటే కనుక ఇందులో తగ్గే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేటువంటిది అయితే మనం 2021 నోటిఫికేషన్కి అనుసరిస్తే కనుక ఇందులో నుంచి ప్రిలిమ్స్లో అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో యావరేజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. మరియు మెయిన్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక 4 to 5 బిట్స్ వచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంది. 4 నుంచి 5 బిట్లు వచ్చే అవకాశము రవాణా సౌకర్యాల్లో కలిగి ఉంటుంది. నెక్స్ట్ వస్తే జనాభా, భాషలు, తెగలు అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ అనేటువంటిది అకార్డింగ్ బేస్డ్ టు ది 2011 సెన్సస్ రిపోర్ట్ కాబట్టి దాని మీద క్వశ్చన్ స్థాయిని ఈ మధ్య కాలంలో తగ్గించినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 2011 నుంచి అదే ఉంది కాబట్టి దాని మీద క్వశ్చన్ స్థాయి అడగకుండా లింగ్విస్టిక్స్, భాషలు అడుగుతున్నాడు, అండ్ ట్రైబ్స్ అనేటటువంటి దాని మీద కొంచెం ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే 2016 నోటిఫికేషన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో 3 బిట్లు అడిగాడు. అందులో కంపల్సరీగా ట్రైబ్స్ మీద ఒక క్వశ్చన్ అనేటువంటిది ఉంది, లింగ్విస్టిక్ మీద ఒక క్వశ్చన్ ఉంది, పాపులేషన్ మీద ఒక క్వశ్చన్ అనేటటువంటి దాన్ని అడిగారు. మెయిన్స్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే కనుక ఒకే ఒక బిట్ అనేటువంటిది వచ్చింది, అది కూడా రిలేటెడ్ టు ది 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారంగా ఉన్నట్టుగా మనకు అగుపడుతుంది. 2018కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి ఒకటి వచ్చింది, మెయిన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి. అందులో భాగంగా ట్రైబ్స్ మీద వాటికి సంబంధించి రాష్ట్రాలు ఏంటి వాటిని జతపరచండి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లింగ్విస్టిక్స్ మీద ఒక క్వశ్చన్ అనేటటువంటిది వచ్చింది, అంటే భాషల మీద లాంగ్వేజెస్ మీద ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది. మరి పాపులేషన్
నోటిఫికేషన్ మీద అలా 2 క్వశ్చన్లు అనేటువంటి మనకు ఇచ్చినట్టుగా 2018 నోటిఫికేషన్కి సంబంధించిన దానిలో మెయిన్స్లో ఆగుపడుతున్నాయి. మరి 2021కి దీన్ని అనాలిసిస్ చేస్తే జనాభా నుంచి 2021కి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది, లేదా 3 కూడా వచ్చే అవకాశం కలిగి ఉంది. మరి అదేవిధంగా మెయిన్స్ని అబ్జర్వ్ చేస్తే మెయిన్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ 3 to 4 బిట్స్ వచ్చే అవకాశం అనేటటువంటి కలిగి ఉన్నాయి. సో కాబట్టి అప్పటి వరకు మనకు నోటిఫికేషన్ వరకు సంబంధించి 2021 సెన్సెస్ రిపోర్ట్ అనేటటువంటిది కంప్లీట్ అయితే కనుక అందులోంచి పక్కాగా కంపల్సరిగా తప్పనిసరిగా 1 లేదా 2 బిట్లు వచ్చే అవకాశం అనేటటువంటిది కలిగి ఉంటుంది. సో కాబట్టి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ జనాభా సర్వే చేయడానికి కోసం కూడా ముందంజలోకి వచ్చింది. దాని బడ్జెట్లో భాగంగా లొకేట్ చేయడం జరిగింది. కాబట్టి అది ఒకవేళ మన నోటిఫికేషన్ నాటి కంప్లీట్ అయితే కనుక దాన్ని వచ్చే అవకాశం అనేటువంటిది 2021 ఉంటుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేటువంటిది చేయాలి. సో కాబట్టి భాషలు తెగలు అనేటటువంటి దాన్ని కూడా 1 లేదా 2 బిట్లు అనేటువంటిది వచ్చే అవకాశం ఉన్నాయి. సోగా యావరేజ్గా తీసుకుంటే ప్రిలిమ్స్ నుంచి 2 or 3 బిట్స్, మెయిన్స్ నుంచి 3 to 4 బిట్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. ఇక వస్తే పర్యాటక రంగము మరియు సమాచార ప్రసార సాధనాలు ఉన్నాయి. పర్యాటక రంగం నుంచి ఈ రెండిట్లో అనేటువంటి దాంట్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా అబ్జర్వ్ చేస్తే ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీస్ కావచ్చు, సమాచార ప్రసార రంగం లోపల వచ్చేస్తున్నటువంటి నూతన మార్పులు ఏమేమి ఉన్నాయనే దాన్ని ఒక్క క్వశ్చన్ అనేటటువంటి దాన్ని జాగ్రఫీ రిలేటెడ్గానే ఇస్తూ పోతున్నారు. అట్లాంటి వాటికి సంబంధించినటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే మొబైల్ రంగం అనేటటువంటిది దేనికి సంబంధించి ఉంటుంది? ఎలక్ట్రానిక్స్కి సంబంధించిందా, లేకపోతే కనుక ఏదైతే కనుక మనకు పరిశ్రమలకు సంబంధించిన దానిలో స్టీల్ ఐరన్కి సంబంధించిందా, ఇలాగ వాటికి సంబంధించిందా అని అడిగే అవకాశం అనేటువంటిది ఉంది. లేదంటే పర్యాటక రంగంలో భాగంగా అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. న్యూ ఇన్నోవేటివ్ అనేటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటిది అప్రూవల్ చేస్తూ వస్తున్నారు, వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించింది కూడా పర్యాటకం సమాచార ప్రసారణాల ద్వారా అడిగే అవకాశం ఉంది. మరి 2021 నోటిఫికేషన్ వస్తే కనుక ప్రిలిమ్స్ నుంచి ఇందులో నుంచి 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్ నుంచి కూడా 1 బిట్ వచ్చే అవకాశం అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇవి మనకు ఎస్ఐకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎస్ఐకి సంబంధించినటువంటిది 2016-18 ప్రశ్నాపత్ర సరళిని అనుసరించి 2021 ప్రశ్నాపత్ర సరళి అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మరి అందులో యావరేజ్గా తీసుకుంటే 2016లో యావరేజ్గా టోటల్ యావరేజ్ తీసుకుంటే ప్రిలిమ్స్ నుంచి 17 బిట్లు వచ్చాయి, మెయిన్స్ నుంచి 28 బిట్లు వచ్చాయి. అంటే నియర్లీ 30 బిట్స్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. 2018లో అబ్జర్వ్ చేస్తే 14 బిట్ల వరకు వచ్చాయి. 2018 మెయిన్స్ని అబ్జర్వ్ చేస్తే 24 బిట్ల వరకు వచ్చాయి. అంటే ఎటువా అబ్జర్వ్ చేసినా కానీ మినిమం 15 నుంచి 20 బిట్ల వరకు అనేటువంటిది ప్రిలిమ్స్లో అడుగుతున్నాడు. మెయిన్స్ విషయానికి వస్తే 30 క్వశ్చన్స్ వరకు కూడా అడిగే అవకాశం ఉందండి. కాబట్టి 30 అనేటటువంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి వాటికి సంబంధించింది ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం అనేటువంటిది కూడా ఉంది. అంటే జాగ్రఫీ అనేటువంటిది వెయిటేజ్ సబ్జెక్టుగా కలిగి ఉంది. కాబట్టి ఆ వెయిటేజ్ అనే దాన్ని ఇక్కడ మనకు అగుపడుతూనే ఉంది. ఆ వెయిటేజ్ అనేటువంటి దాన్ని వాడు మెయిన్స్లో భాగంగా చూపిస్తున్నాడు. నియర్లీ 28 అంటే కనుక 30 వరకు ఉండొచ్చు. మరి మెయిన్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే 2018 కూడా అదే సరళిని కొనసాగిస్తున్నట్టుగా ఆగుపడుతుంది. కొద్దిగా 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్ తగ్గినప్పటికీ అదే సరళి అనేటువంటిది వచ్చే అవకాశం. అంటే కనుక మనం యావరేజ్గా అబ్జర్వ్ చేస్తే 2021 నోటిఫికేషన్ నాటికి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో భాగంగా వచ్చేటటువంటి దానిలో అబ్జర్వ్ చేస్తే నియర్లీ 20 to 25 బిట్స్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్లో కూడా అదే 30 నుంచి 35 బిట్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 30 to 35 బిట్స్ అనేటటువంటి దాన్ని మనం యావరేజ్గా చెప్పొచ్చు 2021 నోటిఫికేషన్కి. ఇది మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఎస్ఐ వివరాన్ని చూద్దాం. అదేవిధంగా చూసాము. అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన దాన్ని కూడా ఒక్కసారిగా మనం చూద్దాం. అయినప్పటికీ దాని రిలేటెడ్గా ఏ దాంట్లో నుంచి వస్తున్నాయి అనేటటువంటి దాన్ని జనరల్గా ఏంటంటే కనుక వరల్డ్ జాగ్రఫీ లేదు అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్గా అడుగుతూ పోతున్నాడు. కాబట్టి దాన్ని మనం కొద్దిగానైనా కాస్తనా దాన్ని చదవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన దాన్ని ఒకసారి చూద్దాం. వాటికి అబ్జర్వ్ చేస్తే విశ్వము సౌర కుటుంబము భూమి నుంచి అబ్జర్వ్ చేస్తే 2016లో ఏమి రానప్పటికీ 2018 ప్రిలిమ్స్లో అడిగాడు. వాటికి సంబంధించి గ్రహాలు వాటి స్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని, ఇంటీరియర్ ఏంటి, ఔటర్ ప్లానెట్స్ ఏంటి అనేటువంటి దాంట్లో అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ పోతున్నారు. లేదా అతిపెద్ద గ్రహం ఏది, అతి చిన్న గ్రహం ఏది, లేదా వర్షక్రమం అని సింపుల్గానే బిట్ అనేటువంటిది అడిగే అవకాశం అనేది ఉంది. లేదా ఆస్ట్రాయిడ్స్ అనేటటువంటివి కావచ్చు, లేదంటే కనుక కామెట్స్ అనేవి తోకచుక్కలు అనేటటువంటివి కావచ్చు. వాటిని ఇక్కడ ఈ విశ్వం సౌర కుటుంబం భూమి లోపల లేదా భూమి లోపల ఏం పొరలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి నిర్మాణం ఏంటి అనేటటువంటి దాన్ని ఇక్కడ దాంతోపాటుగా అడిగి అవకాశం అనేటువంటిది ఉంది. ఇక్కడ అంతర్నిర్మాణంలో భాగంగా కూడా శిలలు అంతర్నిర్మాణం ఎలా ఉన్నది అనే దాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చండి. లేదా అక్షాంశాలు అనేటువంటి దానిలో భాగంగా ఒక బిట్టు 2016లో అడిగినట్టుంది. అక్కడ ఏదైతే కనుక ఉనికిని చదువుతామో
భారతదేశ ఉనికిని అబ్జర్వ్ చేస్తే భారతదేశ ఉనికిలో భాగంగా అబ్జర్వ్ చేస్తే అక్కడ భారతదేశానికి సంబంధించి అక్షాంశాలు రేఖాంశాలు చదువుతుంటాం, దాన్ని అక్కడ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా రిలేటెడ్గా తీసుకున్నాము. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మనకు ఒకటి వచ్చినట్టుగా కలిగి ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చే అవకాశం అనేటువంటి 2021కి ఉండొచ్చు. సో కాబట్టి ఒక సౌర కుటుంబం నుంచి 2021 నోటిఫికేషన్ నాటికి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఒకటి క్వశ్చన్ ఉండొచ్చు అండి. ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా ఒకటి ఉండే అవకాశం కలిగి ఉంది. అక్షాంశాల నుంచి కూడా ఉంటే ఒకటి ఉండే అవకాశం ఉంది, లేదంటే దట్ రిలేటెడ్గా దానికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో భాగంగా అడిగే అవకాశం కలిగి ఉండొచ్చు. శిలలు భూ అంతర్నిర్మాణంలో నుంచి కూడా 2018కి వచ్చేవరకు ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఒకటి ఇచ్చారు, అవి కూడా ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ శిలలు అనేటువంటిది ఖనిజాలకు రిలేటెడ్గా అడుగుతున్నట్టుగా మనకు అగుపడుతుంది. సో అందుకని మనం అక్కడ అబ్జర్వ్ చేసే ఖనిజాలలో భాగంగా నియర్లీ 4 to 6 క్వశ్చన్స్ అనేటువంటి పడినట్టుగా మనం అబ్జర్వ్ చేసాం. సో అందులో అబ్జర్వ్ చేస్తే కనుక ఆ శిలలు అనేటటువంటివి ఒక 1 లేదా 2 బిట్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి యావరేజ్గా చూసిన 1 to 2 బిట్స్ అనేటువంటి శిలలు భూ అంతర్నిర్మాణం నుంచి వచ్చే అవకాశాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ భూకంపాల నుంచి ఇట్ ఈస్ ద డిజాస్టర్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఇవి రెండు కూడా భూకంపాలు, అగ్నిపర్వతాలు డిజాస్టర్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఆ రెండింటి నుంచి కలిపి ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చే అవకాశం కలిగి ఉంటుందండి. ఒక న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటి, సహజ కారకాలైనటువంటి డిజాస్టర్స్ ఏంటి, లేదా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏంటి, మరియు వాల్కానిక్స్ అనేటువంటి ఏ రకమైనటువంటి డిజాస్టర్స్ అనేటువంటి అంటే విపత్తులు అనేటటువంటివి, భూకంపాలు అనేటువంటి ఏ రకమైనటువంటి కలామిటీస్ అనేటటువంటిది, లేదంటే బర్నింగ్ ఇష్యూగా లేటెస్ట్గా ఉన్నటువంటి వాటికి సంబంధించిన ఇష్యూ ఇచ్చేసేసి దీనికి రిలేటెడ్గా వచ్చే అవకాశము కలిగి ఉంటుంది. ఓకేనా? మరి కాబట్టి వాటిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. కోవిడ్కి సంబంధించింది ఇచ్చేసి ఇందులో న్యాచురల్ డిజాస్టర్స్ ఏంటి, మరి న్యాచురల్ డిజాస్టర్ కాంది ఏది అని చెప్పేసి అడిగే అవకాశం అనేటువంటి దీనికి రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వస్తే ప్రధాన భూస్వరూపాల్లో భాగంగా కలిగి ఉంటే కనుక ప్రధాన భూస్వరూపాల్లో భాగంగా ఏముంటున్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరణ అనే దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రధాన భూస్వరూపాలు అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే కొండలు, పర్వతాలు అని ఉన్నాయి. మరి ఆ పర్వతాల్లో భాగంగా ఉన్నటువంటి దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్వతాలు ఉన్నాయి. ఖండ పర్వతాలు ఉన్నాయి, నవీన ముడత పర్వతాలు ఉన్నాయి, పురాతన ముడత పర్వతాలు అనేటువంటి ఉన్నాయి. అలాగా వాటికి సంబంధించిందని అడగచ్చు. అందులో భాగంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది అడుగుతుంటారు, ఒక క్వశ్చన్ అనేటువంటిది యావరేజ్గా వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా మరి 2021 కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశము ఉండొచ్చు. మరి సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ రిలేటెడ్గా మనకు అబ్జర్వ్ చేస్తే కనుక ఓషనోగ్రఫీ అనేటువంటి దానిలో 1 లేదా ఒక బిట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. 2021 కూడా అదే ఒక బిట్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. ఈ రిలేటెడ్ అనేటువంటిది ఏంటంటే కనుక సముద్రం అనేటువంటిది ఉండి ఆ సముద్రాల్లో భాగంగా అతిపెద్ద సముద్రం ఏంది, అతి చిన్న సముద్రం ఏంది, ఎక్కడ ఆయిల్ రిఫైనరీస్ అనేటటువంటి కలిగి ఉన్నాయి, ఆయిల్ ఓర్ మినరల్స్ ఎక్కడున్నాయి అనేటటువంటి దాన్ని ఇందులో అడిగే అవకాశం కలిగి ఉంటుంది. అందులో భాగంగా ఖండతీర పంచ్ అంటే ఏంది, ఖండతీర వాల్ ఏంటి, అగాధ ధరలు ఏంటి, వాటిని మనకి ఇక్కడ అడిగే అవకాశం అనేటువంటిది సముద్ర శాస్త్రంలో కలిగి ఉంటుంది. ఇక వస్తే శీతోష్ణ స్థితి, క్లైమేట్ విషయానికి వస్తే కూడా ఇది మనం ఆల్రెడీ చెప్పాము, ఇండియన్ క్లైమేట్ కండిషన్కు రిలేటెడ్గా ఉంటుంది. వరల్డ్ క్లైమేట్ కండిషన్ భాగంగానే ఇండియన్ క్లైమేట్ కండిషన్ ఉంటుంది. అక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే నియర్లీ 3 to 4 బిట్స్ అనేటటువంటిది క్లైమేట్ కండిషన్ మీద వచ్చాయి. అందులో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బిట్ అనేటువంటి వరల్డ్లో ఎంటైర్లీగా వరల్డ్కి సంబంధించిన దానిలో ఒక బిట్ వచ్చినట్టుగా 2016 ప్రశ్నపత్రంలో అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వస్తే ప్రకృతి సిద్ధ మండలాలు అనేటువంటిది ఖండాలు అనేటటువంటి దాంట్లో 2016-18 విషయంలో అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ కూడా ఇచ్చినట్టుగా మనకేమీ అగుపడలేదు. సో కాబట్టి వాటి స్థాయిని తగ్గించినట్టుగా మనకి ఇండియన్ జాగ్రఫీ స్థాయిని పెంచినట్టుగా అవి ఇక్కడ అగుపడుతున్నాయి. అంటే ప్రకృతి సిద్ధ మండలాల భాగంగా మనకి ఇండియాకు సంబంధించిన దానిలో నేషనల్ పార్కులు అనేటువంటి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రకృతి సిద్ధ మండలాలు అనేటువంటిది లేకపోవచ్చు అని చెప్పేసి అనొచ్చు. కాకపోతే రానున్న నోటిఫికేషన్లో ప్రకృతి సిద్ధ మండలాల మీద కూడా ఒకటి ఆశించవచ్చు, లేకపోతే మనం చెప్పలేమండి. నెక్స్ట్ అంటే ఖండాల నుంచి కాస్త పెద్ద టాపిక్ అయినప్పటికీ దాని మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఖండాల నుంచి ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అనేటువంటి రావట్లేదు. యావరేజ్గా చూస్తే ఎస్ఐ విషయానికి వరల్డ్ జాగ్రఫీ నుంచి అబ్జర్వ్ చేస్తే మనము మొత్తానికి టోటల్గా అబ్జర్వ్ చేస్తే 4 నుంచి 5 బిట్స్ అనేటటువంటిది యావరేజ్గా అబ్జర్వ్ చేయొచ్చండి. మ్యాక్సిమంగా అని చెప్పేసి అంటే కనుక 5 రావచ్చు, లేదా 4 లేదా 3, 2 అలా వచ్చే అవకాశం అనేటటువంటిది కలిగి ఉంటుంది. ఓకేనా? ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఐకి సంబంధించి వరల్డ్ జాగ్రఫీ విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సంబంధించిన జాగ్రఫీ విషయాన్ని విశ్లేషిస్తే మనకు కానిస్టేబుల్ నుంచి నియర్లీ 15 నుంచి 20 క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం కలిగి ఉందండి. అందులో అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మరియు మ్యాక్సిమంగా అని చెప్పేసి అంటే 20 వస్తున్నాయి, మినిమంగా అని చెప్పేసి అంటే 10 to 15 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చే అవకాశం కలిగి ఉంది. మరియు అదేవిధంగా ఎస్ఐ విషయానికి వస్తే కనుక 30 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. మినిమంగా అబ్జర్వ్ చేస్తే కనుక 25, మ్యాక్సిమంగా 30 to 35 క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం ఎస్ఐలో బాగా కలిగి ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి టాపిక్స్ అనేటటువంటి సేమ్ అయినప్పటికీ కూడా
ప్రశ్నల స్థాయి అనేటటువంటిది వేరుగా కలిగి ఉంది. ప్రశ్నల స్థాయి అనేటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తే మరియు ఎస్ఐ స్థాయి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్నల స్థాయిని కొంచెం కఠినంగా ఉంటుందని అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్యకాలంలో బాగా అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్ స్థాయి అనేటువంటిది కానిస్టేబుల్ ఉండి ఎస్ఐ అనేటువంటి డిగ్రీ స్థాయిలో ఉండటం వల్ల ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళని ఫిల్టర్ చేయడానికి కోసం అని చెప్పేసి ప్రశ్నల స్థాయి అనేటువంటిది కానిస్టేబుల్ది ఎక్కువగా ఉంటూ వస్తున్నది ఈ మధ్యకాలంలో. సో అది అందరు అభ్యర్థులకు తెలిసినటువంటి విషయమే, దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయమే కూడా. సో వాటిని ఒకసారి విశ్లేషిస్తే కనుక రెండూ కూడా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఉన్నప్పటికీ ప్రశ్నల స్థాయిలో మాత్రమే వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. వాటిని ఒక్కసారిగా మనము 2016-18లో ఉన్నటువంటి వాటిని టాపిక్ వైజ్గా అనాలిసిస్ అనేటువంటి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అందులో భాగంగా భారతదేశ ఉనికి మరి ఆంధ్రప్రదేశ్ ఉనికి నుంచి అబ్జర్వ్ చేస్తే 2016-18 సంవత్సరం ప్రిలిమ్స్లో మెయిన్స్లో అయినా కానీ ఏ ఒక్క బిట్టు కూడా రాలేదు. వాటిని అట్లా అని చెప్పేసి ఆ ఉనికి అనేటువంటి దాన్ని చదవద్దు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అది తప్పు. బికాజ్ ఆఫ్ ఎందుకోసం అని చెప్పేసి అంటే కనుక భారతదేశ ఉనికి మరి ఆంధ్రప్రదేశ్ ఉనికి లేకుండా వీటిని చదవలేము, మనకి ఏంటి అనేటువంటి జాగ్రఫీ అనేటువంటి తెలియదు. సో కాబట్టి భారతదేశ ఉనికి అనేది కంపల్సరీగా చదవాలి. మరి ఈసారి 2021కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ లోపల 1 or 2 బిట్స్ వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. మెయిన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే కూడా 1 or 2 బిట్స్ అనేటువంటిది వచ్చే అవకాశం భారతదేశ ఉనికి ఆంధ్రప్రదేశ్ ఉనికి నుంచి కలిగి ఉంటుందండి. ఓకే, అందులో ఎందుకంటే కనుక సరిహద్దు రేఖలు ఉంటున్నాయి, వైశాల్యం అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము, మరి ఆంధ్రప్రదేశ్ వైశాల్యం అబ్జర్వ్ చేస్తాం, అక్షాంశాలు రేఖాంశాల పరంగా ఎక్కడ లొకేషన్ అనేటువంటిది ఉంది అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము. మరి అదేవిధంగా సరిహద్దు రేఖలు ఏవి ఉన్నాయి, భారతదేశంతో ఎన్ని దేశాలకు సరిహద్దులు కలిగి ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా మనం ఇందులో ఉనికిలో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి 1 or 2 బిట్స్ అనేటువంటి ఇందులో నుంచి వచ్చే అవకాశం కలిగి ఉంది. ఇక వస్తే భారతదేశ నైసర్గిక స్వరూపం, ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫీచర్ని అబ్జర్వ్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఫీచర్ రీజనల్ జాగ్రఫీ అనేటటువంటి దాన్ని ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా తూర్పు కొండల్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉనికి అనేటటువంటి దాన్ని నైసర్గిక స్వరూపంతో మనం అన్వయింపు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో భాగంగా వివిధ జిల్లాల్లో ఎలా విస్తరించబడి ఉన్నాయనేటువంటి దాన్ని మనం దీంట్లో అబ్జర్వ్ చేయాలి. మరి అదేవిధంగా అందులో వాటి క్వశ్చన్ స్థాయి అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేసే ముందు ఇందులో టాపిక్స్ అనేటువంటిది ద్వీపకల్ప పీఠభూమి, ఆరావళి, వింధ్య, సాత్పురా, పశ్చిమ కన్మలు, తూర్పు కన్మలు ఉంటాయి. హిమాలయస్లో ట్రాన్స్, హిమాద్రీస్, హిమాచల్, శివాలిక్స్, మరి పూర్వాంచల్ హిమాలయాలు అనేటువంటివి కలిగి ఉంటాయి. మరియు అదేవిధంగా గంగా సింధు మైదానంలో భాగంగా కలిగి ఉండేటటువంటి రాజస్థాన్ మైదానం, పంజాబ్ హర్యానా మైదానం, గంగా మైదానం, అస్సోం మైదానము, మరియు ఐలాండ్స్ అనేటటువంటి కోస్టల్ రీజియన్స్ అనేటటువంటి వాటిని ఇందులో అనుసరిస్తుంటాం. ఇది చాలా పెద్ద టాపిక్ అయినప్పటికీ కూడా అందులో నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ప్రశ్నల స్థాయిని అబ్జర్వ్ చేస్తే 2016 సంవత్సరానికి సంబంధించిన దానిలో ప్రిలిమ్స్లో 3 బిట్లు వచ్చాయి, మెయిన్స్లో 4 బిట్లు అనేటువంటివి వచ్చాయి. మరియు 2018కి వచ్చే వరకు ఆ క్వశ్చన్ స్థాయి అనేటటువంటి తగ్గించేశాడు. సో కారణం ఎందుకోసం అంటే కనుక అక్కడ వెయిటేజ్ ఆఫ్ కంటెంట్ అనేటువంటి దాన్ని తగ్గించడం జరిగింది వాటిని. కానీ ఇది మెయిన్ టాపిక్గా కాబట్టి 2021కి సంబంధించిన దాన్ని అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో భాగంగా 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమంగా 3 బిట్లు అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరి అదేవిధంగా మెయిన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్గా 2 లేదా 3 బిట్లు అనేటువంటి వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ వస్తే నది వ్యవస్థ. నది వ్యవస్థకు సంబంధించిన 2016లో భాగంగా నది వ్యవస్థ అంటే కనుక జీవనదులు ఉంటాయి. అందులో గంగా, బ్రహ్మపుత్ర మరియు సింధు నదులు అనేటువంటిది. ద్వీపకల్ప నదుల్లో భాగంగా తూర్పున ప్రవహించే దానిలో గోదావరి, కృష్ణ అనేటటువంటిది, కావేరీ నదులు, మహానది అనేటటువంటివి, పశ్చిమాన నర్మదా తప్పతి లాంటి నదులు, వీటన్నిటిని ఇందులో వస్తాయి. అంతర్భూభాగ నదులు అనేటువంటి వాటిని ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. వాటికి సంబంధించినటువంటి వివరణ అనేటటువంటి దాన్ని మన నది వ్యవస్థలో అబ్జర్వ్ చేస్తాం. అందులో అబ్జర్వ్ చేస్తే 2016లో ఏ ఒక్క బిట్టు రానప్పటికీ కూడా 2018లో ఒక్కొక్క బిట్ అనేటువంటిది వస్తూ వచ్చింది. అంటే ఈ ప్రశ్నల స్థాయి అనేటటువంటి దాన్ని మనం యావరేజ్గా ప్రశ్నపత్రాలను తీసుకొని చేస్తున్నాం. అలాగే ఉండి అలాగే రావాలని చెప్పేసి ఉండే అవకాశం ఎక్కడ కూడా రాయబడలేదు, ఎక్కడ ఉండాల్సిందని అవసరం ఏం లేదు. కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్గా అబ్జర్వ్ చేస్తే కనుక నది వ్యవస్థకు సంబంధించిన దానిలో ప్రిలిమ్స్లో 1 or 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్ నుంచి కూడా 1 or 2 బిట్స్ అనేటువంటిది వచ్చే అవకాశం నది వ్యవస్థ నుంచి కలిగి ఉంటుంది. ఓకే, మరియు నీటిపారుదల సౌకర్యాలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ సంబంధించిన దానిలో 2016 ప్రిలిమ్స్లో రానప్పటికీ 2000 మెయిన్స్లో సంబంధించి 2 బిట్లు వచ్చాయి. మరి 2018 విషయానికి వస్తే కనుక ప్రిలిమ్స్లో మెయిన్స్లో 1 బిట్ అలా ఇస్తూ పోయాడు. సో కాబట్టి యావరేజ్గా నీటిపారుదలకు సంబంధించిన దానిలో రిలేషన్గా అబ్జర్వ్ చేస్తే ఎకనామికల్ రిలేటెడ్గా కలిగి ఉండేసి కాల్వలు, బావులు, చెరువులు ఉంటాయి. అందులో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం ఎకనామికల్ జాగ్రఫీగా భాగంగా అబ్జర్వ్ చేస్తుంటాం. ఇందులో కూడా ప్రిలిమ్స్ నుంచి 1
ఒక బిట్ రావచ్చు, మెయిన్స్ నుంచి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం అనేటువంటిది ఇరిగేషన్ ఫెసిలిటీలో ఉంటాయి. ఈ రెండు నది వ్యవస్థ, నీటిపారుదల అనేటువంటి రెండు కూడా ఒక సేమ్ రిలేటెడ్గా కలిగి ఉండేటువంటి అంశాలండి. సో కాబట్టి దాన్ని మనం అలా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ను. నెక్స్ట్ వస్తే నేలలు, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ నేలలు అనేటువంటి ఒక నేలల విషయానికి వస్తే కనుక ఇండియాలో ఎలా రకమైనటువంటి నేలలు ఉన్నాయి, అందులో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఏ రకమైన నేలలు ఉన్నాయి. ఒక ఇండియాలో అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 15 రకాల నేలలను గుర్తించినప్పటికీ ప్రధానమైనవి 8 నేలలు అని చెప్పేసి అంటాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి రాగానే 4 రకాల నేలలు మాత్రం ఉన్నవి అని చెప్పేసి చెప్తాము. ఆ 4 రకాల నేలల గురించి చదవాల్సి ఉంటుంది. అందులో 2016 నోటిఫికేషన్లో అబ్జర్వ్ చేస్తే కనుక మెయిన్స్లో భాగంగా ఒకటి వచ్చింది. మరి ప్రిలిమ్స్ మెయిన్స్ 2018 విషయానికి వస్తే అక్కడ ప్రశ్నల స్థాయి అనేటువంటిది లేదు. మరి అయినప్పటికీ కూడా నేలలు అనేటువంటి మెయిన్ టాపిక్ కాబట్టి ఒక నేలల నుంచి సుమారుగా ప్రిలిమ్స్ నుంచి ఒక బిట్టు, మెయిన్స్ నుంచి ఒక బిట్ అనేటువంటి దాన్ని ఎక్సెప్ట్ చేసేటువంటి అవకాశం అనేటటువంటిది కలిగి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అనేటటువంటిది రిలేటెడ్గా ప్రపంచ వరల్డ్ జాగ్రఫీలో భాగంగా శీతోష్ణ స్థితి శాస్త్రం ఏదైతే ఉందో ఒక క్లైమేట్ కండిషన్కి సంబంధించినటువంటి క్లైమటాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గానే కలిగి ఉంటుంది. మరి అందులో భాగంగా మనకు ఏవైతే కనుక ఇండియాకి సంబంధించిన కాలాలు ఏమున్నాయి, ఆ కాలాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శీతాకాలము, వేసవి కాలము, నైరుతి ఋతుపవన కాలము, ఈశాన్య ఋతుపవన కాలాలు అనేటటువంటి వాటిని మనము అలా కాలాలు అబ్జర్వ్ చేస్తాం. అందులో భాగంగా జరిగే మార్పులు ఏంటి, మాన్సూన్ షవర్స్ అనే భాగంగా వస్తుంటాయి వేసవి కాలం లోపల. మరి అదేవిధంగా హిమ సంపాతాలు అనేటువంటి జరుగుతుంటుంటాయి మనకు శీతాకాలంలో భాగంగా. మరి అదేవిధంగా నైరుతి ఋతుపవన కాలంలో భాగంగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ఋతుపవనాల ఆగమనం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఇందులో అబ్జర్వ్ చేస్తాం. అందులో అబ్జర్వ్ చేస్తే కనుక 2016 విషయానికి వస్తే కనుక ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ రానప్పటికీ మెయిన్స్లో ఒకటి వచ్చింది. 2018 విషయానికి వస్తే కూడా ప్రిలిమ్స్లో ఏది రానప్పటికీ మెయిన్స్లో 3 బిట్లు అనేటువంటిది వచ్చే అవకాశం జరిగింది. సో కాబట్టి శీతోష్ణ స్థితి విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే ప్రిలిమ్స్లో 2021 నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్లో 1 లేదా 2 క్వశ్చన్లు రావచ్చు. మెయిన్స్లో భాగంగా కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంది. మినిమంగా 1 లేదా మ్యాక్సిమంగా 2 బిట్లు వచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది. వ్యవసాయ విషయానికి వస్తే కూడా వ్యవసాయం, పశు సంపద అంటే కనుక అగ్రికల్చర్ అండ్ అలాయ్ సెక్టార్స్ అనేటటువంటి విషయానికి వస్తే కూడా 2000 ఇందులో వ్యవసాయంలో భాగంగా ఉండేటువంటి టాపిక్స్ ఏంటంటే వ్యవసాయం సంబంధించిన రకాలేంటి అనేటువంటిది అంటే పోడు వ్యవసాయము, సాంద్ర వ్యవసాయము, తోట వ్యవసాయము, నూతనంగా వస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఏంటి, అధునాతన వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి మార్పులు ఏంటి, ఆ వ్యవసాయాన్ని ఏమంటున్నాం అంటే కనుక జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు హార్టికల్చర్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడుతున్నటువంటి అంశం. దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది. అనిమల్ వెల్త్ అనేటటువంటి దానికి కలిసి సంబంధించిన దాన్ని అబ్జర్వ్ చేస్తే పశువులు ఉన్నాయి, ఆ పశువుల భాగంగా అత్యధికంగా పాలిచ్చేటువంటి జంతువులు ఏమేమి ఉన్నాయి, అందులో న్యూ ఇన్నోవేట్స్ అనేటువంటి ఏమిటి ఉన్నాయి అనేటువంటి దాన్ని అడుగుతుంటారు. మరియు పంట కాలాలు అనేటటువంటి పంట రకాలు అనేటటువంటివి ఇండియాలో వరల్డ్గా మరి అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా కూడా వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ప్రిలిమ్స్ 2016 విషయానికి వస్తే కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2 క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చాయి. మెయిన్స్ విషయానికి వస్తే ఒకటి వచ్చింది, 2018లో ఒకటి వచ్చింది, ప్రిలిమ్స్లో మెయిన్స్లో కూడా ఒకటి వచ్చింది. అంటే 2021 నోటిఫికేషన్కి అబ్జర్వ్ చేస్తే మనకు ప్రిలిమ్స్లో 1 లేదా 2 బిట్లు రావచ్చు, మెయిన్స్లో కూడా 1 or 2 బిట్స్ అనేటువంటిది వచ్చే అవకాశము కలిగి ఉంటుంది. దీని నుంచి వ్యవసాయం నుంచి వస్తే అడవులు, సహజ ఉద్భిజ సంపద అంటాం. అడవులకు సంబంధించిన దానిలో అబ్జర్వ్ చేస్తే 2016 నోటిఫికేషన్లో అబ్జర్వ్ చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే 2 బిట్లు వచ్చాయి, మెయిన్స్లో 1 బిట్ వచ్చింది. 2018లో అబ్జర్వ్ చేస్తే 4 బిట్లు ప్రిలిమ్స్లో కవర్ చేశారు, మెయిన్స్లో మళ్ళీ ఆ స్థాయి అనేది కొద్దిగా తగ్గినప్పటికీ యావరేజ్గా అడవులు అనేటువంటి న్యాచురల్ వెజిటేషన్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో బర్నింగ్ ఇష్యూస్గా ఉంది. బికాజ్ ఆఫ్ ఎందుకోసం అని చెప్పేసి అంటే కనుక మనం మెయిన్గా వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజెస్ అనేటువంటివి జరుగుతున్నాయి. అందులో భాగంగా అని చెప్పేసి అంటే కనుక న్యాచురల్ వెజిటేషన్స్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే ఈ అడవులు, సహజ ఉద్భిజ సంపద విషయాల్లో అబ్జర్వ్ చేస్తే నేషనల్ పార్కులు, మరి అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్స్ అనేటటువంటి ఇండియాలో ఎన్ని ఉన్నాయి, మనకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఎన్ని ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇటీవల గుర్తించబడ్డ యునెస్కో వారి బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి అనేటువంటి దాన్ని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంటే ఇన్స్టిట్యూట్స్ ప్రొటెక్షన్, ఎగ్జిక్యూటివ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అంటామండి. ఇన్స్టిట్యూట్స్ ప్రొటెక్షన్స్లో భాగంగా నేషనల్ పార్కులు వస్తాయి, బయోస్పియర్ రిజర్వ్స్ వస్తాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వస్తాయి. అందులో భాగంగా ఆపరేషన్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్గా టైగర్స్ రిజర్వ్స్ కావచ్చు, లేదంటే కనుక ఎలిఫెంటా రిజర్వ్స్ కావచ్చు, లేదంటే కనుక క్రొకొడైల్
క్రొకడైల్స్ అనేటువంటి కావచ్చు, లేదా ఒక టాటాయిస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో రిజర్వ్స్ అనేటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తాం. ఎగ్జిక్యూటివ్స్లో భాగంగా జూ పార్క్స్ అనేటటువంటివి కావచ్చు, లేదంటే జన్యు బ్యాంకులను ఏర్పాటు చేయటం అనేటటువంటిది అట్లాంటి విషయాలు అనేటటువంటివి అన్నీ కూడా ఈ అడవులు సహజ ఉద్భిద సంపదలో భాగంగా అబ్జర్వ్ చేయాలి. అందులో భాగంగా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక 2016లో 2 వచ్చి 16కు సంబంధించి మెయిన్స్లో 1 వచ్చింది. యావరేజ్గా 2018ని కూడా విశ్లేషిస్తే 2021కి సంబంధించి దీని నుంచి ఎన్ని బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక ప్రిలిమ్స్లో 2 to 4 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో భాగంగా కూడా 2 లేదా 4 బిట్లు అనేటువంటి దాన్ని ఎక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. బికాజ్ ఆఫ్ ఎందుకోసం అంటే కనుక జీవ వైవిధ్యత, బయోడైవర్సిటీకి సంబంధించిన ఇష్యూ, లేదంటే కనుక క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కాబట్టి ఒక న్యాచురల్ వెజిటేషన్స్ అండ్ ఫారెస్ట్లో భాగంగా మనకు అలా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వస్తే కంటిన్యూషన్లో భాగంగా ఖనిజాలు శక్తి వనరులు అనేటువంటి ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి సంబంధించిన దానిలో కంటిన్యూషన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే 2016 విషయాల్లో అబ్జర్వ్ చేస్తే అండ్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లో అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ నుంచి 2016లో 2 బిట్లు వచ్చాయి. తర్వాత మెయిన్స్లో రాలేదు. 2018 ప్రిలిమ్స్ మెయిన్స్లో రాలేదు. కానీ ఇది కూడా ఇక్కడ శక్తి వనరులు అనేటువంటి బర్నింగ్ ఇష్యూస్గా కలిగి ఉంది. అంటే కనుక ఏవైతే కనుక ఖనిజాలు అనేటువంటి ఎక్కడెక్కడ ఉందనే దాన్ని ఒక క్వశ్చన్ అనేటువంటి దాన్ని గతంలో అడుగుతూ పోయాడు. ఈ మధ్యకాలంలో ఫోకసింగ్ ఎక్కువగా ఎనర్జీ రిసోర్సెస్ మీద చేస్తున్నాడు. అంటే కనుక పునరుత్పాదక శక్తి వనరులు, పునరుత్పాదక కాని శక్తి వనరులు అంటాం. రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేటటువంటివి, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అనేటటువంటివి ఉంటాయి. వాటి మీద కాస్త అంటే సౌరశక్తి అనేటువంటిది, పవన శక్తి అనేటటువంటిది, జల విద్యుత్ శక్తి అనేటటువంటిది, బయోమాస్ శక్తి అనేటువంటి అవన్నీ రెన్యూవబుల్ సోర్సెస్ అని. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే థర్మల్ విద్యుత్ శక్తి అనేటటువంటివి కావచ్చు. ఇట్లాంటివి అంటే తిరిగి పునరుత్పత్తి కానటువంటి శక్తి వనరులు అనేటువంటి సోలార్ ఎనర్జీ విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పేసి అలా వాటికి సంబంధించి ఎనర్జీ రిసోర్స్ మీద అడిగే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుందండి. ఓకే, మరి దీంట్లో సంబంధించి 2021 నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎన్ని క్వశ్చన్స్ అనేటటువంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి సంబంధించి అంటే ప్రిలిమ్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్ నుంచి కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో కంపల్సరీగా వాటికి సంబంధించి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా ఉండే అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అనేటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన దానిలో ప్రిలిమ్స్లో 1 వచ్చింది, 2016లో మెయిన్స్లో 1 వచ్చింది. 2018 లోపల ప్రిలిమ్స్లో రానప్పటికీ మెయిన్స్లో మళ్ళీ ఒక క్వశ్చన్ ఇస్తూ వచ్చాడు. దీని విషయాన్ని అప్డేట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి 2021 నోటిఫికేషన్ సంబంధించి ప్రిలిమ్స్ నుంచి 1 క్వశ్చన్ రావచ్చు, మెయిన్స్ నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది పరిశ్రమలో అగుపడుతుంది. కాకపోతే పరిశ్రమలకు సంబంధించిన దాన్ని రిలేటెడ్గా అబ్జర్వ్ చేస్తే సమాచార ప్రసారం అని చెప్పేసి మనకు 13th టాపిక్గా ఉన్నటువంటి పర్యాటక రంగము సమాచారం, అందులో న్యూ ఇన్నోవేట్ అనేటువంటి దాన్ని ఇస్తూ పోతున్నాడు. కాబట్టి దాంట్లో మనం మెన్షన్ చేస్తూ వచ్చాం. అందులో భాగంగా ఐటీ సెక్టార్స్ కావచ్చు, లేదంటే లేటెస్ట్గా ఈ మధ్యకాలం లోపల వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏమొస్తున్నాయి అంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్కి సంబంధించినటువంటి దాన్ని పైప్ లైన్స్ ద్వారా పంపించడం, గ్యాస్ అనేటటువంటి దాన్ని పైప్ లైన్ ద్వారా పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు యూరో గంగా ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని తీసుకున్నారు. ఆ యూరో గంగా ప్రాజెక్టులో భాగంగా ఏ రాష్ట్రాల మధ్యలో ఆ ప్రాజెక్ట్ అనే దాన్ని అప్రూవల్ చేస్తూ వస్తుంది. వాటికి సంబంధించినటువంటిది గేల్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే కనుక మన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యం లోపల ఆ ఇష్యూస్ అనేటువంటి దాన్ని కరెంటు రిలేటెడ్గా మనము అబ్జర్వ్ చేయొచ్చు. మరి సమాచార ప్రసార రంగం లోపల ఐటీ సెక్టార్స్ అనేటటువంటి దాంట్లో భాగంగా ఎక్కడ ఐటీ సెక్టార్స్ అనేటువంటి రీజనల్ జాగ్రఫీలో భాగంగా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చండి. అంటే పరిశ్రమల నుంచి ఎటువంటి పరిశ్రమలు సమాచార ప్రసారాలు రిలేటెడ్గానే కలిగి ఉంటాయి. దాని నుంచి కూడా మనము ఒక బిట్ అనేటటువంటి దాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సమాచార ప్రసారంలో భాగంగా. ఓకే, మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో అబ్జర్వ్ చేస్తే 2016 విషయానికి వస్తే కనుక ఏ ఒక్కటి ప్రిలిమ్స్లో ఇవ్వనప్పటికీ మెయిన్స్లో 2 బిట్లు ఇచ్చాడండి. మరి 2018లో ప్రిలిమ్స్లో అబ్జర్వ్ చేసి 1 బిట్ ఇచ్చినప్పటికీ మెయిన్స్లో ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సో ఈ బ్లూ ప్రింట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక రవాణా సౌకర్యాలు కావచ్చు, మరి దాంట్లో నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు దీంట్లో రవాణా సౌకర్యాల నుంచి ప్రిలిమ్స్లో కూడా 1 బిట్ వచ్చే అవకాశం ఉంది, మెయిన్స్లో నుంచి కూడా 1 బిట్ ఇచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని టాపిక్స్ను అనేటటువంటి దాన్ని బర్నింగ్ ఇష్యూను లేటెస్ట్గా ఉన్నటువంటి వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. సో కాబట్టి వాటిని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వస్తే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలో మనం ప్రధానంగా చూడాల్సిన టాపిక్స్ అంటే కనుక అందులో భాగంగా రోడ్వేస్ ఏవి ఉన్నాయి, రీసెంట్లీగా ఇన్నోవేట్ చేయబడ్డటువంటి రోడ్వేస్ ఏంటి అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయాలి. స్వర్ణ చతుర్భుజి అని చెప్పేసి గతంలో చెప్పేటటువంటిది, అందులో భాగంగా స్వర్ణ చతుర్భుజిలో భాగంగా లేనటువంటిది ఏది అని చెప్పేసి, లేదా నార్త్ సౌత్ క్యారిడార్ ఏంటి, ఈస్ట్ వెస్ట్ క్యారిడార్స్ అనేటటువంటి ఏంటి, లేటెస్ట్గా ఏమైతే కనుక క్యారిడార్స్ వస్తే ఆ క్యారిడార్స్ అనేటువంటి దాన్ని రోడ్వేస్లో అబ్జర్వ్ చేస్తాం. మరి అదేవిధంగా మనకు రైల్వేస్లో భాగంగా ఇటీవల కాలంలో ప్రధానంగా
నెలకొల్పబడ్డటువంటిది అప్రూవల్ అయినటువంటిది రైల్వే కేంద్రం ఇది విశాఖ అని చెప్పేసి మనకు రైల్వే కేంద్రానికి స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అనేటువంటిది ఇవ్వడం. ఓకేనా, అట్లాంటి బర్నింగ్ ఇష్యూస్ అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి దానిలో ప్రస్తుతం ఎన్ని రైల్వే కేంద్రాలు అనేటువంటి ఉన్నాయి, మెట్రో రైల్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని ఉంటే కనుక పొడవైన మెట్రో రైల్ వ్యవస్థ ఏంటి, అందులో ఉన్న టెక్నాలజీ ఏంటి అనేటువంటి దాన్ని ఆ బర్నింగ్ ఇష్యూస్గా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకేనా, మరి అదేవిధంగా గ్రీన్ క్యారిడార్స్ ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్స్ ఏంటి, అట్లాంటి సంబంధించినటువంటి ఇండియాలో ఏమున్నాయి మనకు, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో భాగంగా కూడా ఏవైనా ఎయిర్పోర్ట్స్ అనేటువంటి ఉంటే వాటిని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా ఒక తీర మైదానాలు చూసేటప్పుడే మనం వాటికి సంబంధించి ఒక జలమార్గాలు అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అక్కడ మనం దాన్ని అక్కడ తీసుకున్నా లేదా ఇక్కడైనా కానీ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అవి రవాణా సౌకర్యాలకు సంబంధించినవి. ఇక వస్తే పాపులేషన్. ఈ పాపులేషన్కి సంబంధించిన జనాభాలో భాగంగా తెగలు వస్తున్నాయి. మరి దీనిలో భాగంగానే భాషలు కూడా అడుగుతున్నాడండి. లింగ్విస్టిక్స్ అనేటువంటి ట్రైబ్స్ అనేటటువంటి పాపులేషన్ 2011 సెన్సస్ రిపోర్ట్ కాబట్టి అది పాత ఓల్డ్గా అయిపోయినట్టుగా అనిపించినట్టు ఎగ్జామినర్ కనిపిస్తే కనుక దాని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చే లోపలికి 2021 సంబంధించినది కూడా సెన్సస్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బడ్జెట్లో భాగంగా కూడా దాన్ని అలోకేట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ కనుక అప్పటికి మనకు నోటిఫికేషన్ నాటికి కనుక 2021 కంప్లీట్ అయిపోయేసి వస్తే దాని మీద ఫోకస్ చేయాలి, జనాభా మీద. 2021 జనాభా సర్వే మీద. మరి దాంతోపాటుగా ఫోకస్ చేయాల్సిన ట్రైబ్స్, ఇండియా వైడ్గా ఏ ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి వాటిని రాష్ట్రాల పరంగా ఆ ట్రైబ్స్ యొక్క ప్రాధాన్యత ఏమన్నా ఉంటే వాటిని లింగ్విస్టిక్స్ భాషలు అనేటువంటి ఉంటే కనుక భాషలు అనేటువంటి వాళ్ళు మాట్లాడే భాషలు కావచ్చు, లేదా అత్యధికంగా ఇండియాలో ఏ భాష మాట్లాడుతున్నారు, మరియు ఇండియాలో భాగంగానే కాకుండా వరల్డ్లో భాగంగా ఏ భాషలు మాట్లాడుతున్నారు అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వాటికి సంబంధించిన దానిలో మనము జనాభా నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ఎన్ని అంటే కనుక ఒక క్వశ్చన్ లేదా 2 ప్రిలిమ్స్ నుంచి 1 లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్ నుంచి కూడా 1 లేదా 2 బిట్లు వస్తాయి. ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ది ట్రైబ్స్ అండ్ లింగ్విస్టిక్స్ అండ్ పాపులేషన్ మీద మనకు ఫోకస్ చేయాలి. పర్యాటక రంగం ఆల్రెడీ చెప్పినటువంటిదే మనకు రిలేటెడ్గా ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి దాంట్లో బాగా అబ్జర్వ్ చేస్తాం. ఒక బిట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. అది ఆ కొనసాగింపు అనేటువంటిది కూడా 2021 నోటిఫికేషన్ కూడా 1 or 2 బిట్స్ అనేటటువంటి దాన్ని ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక యావరేజ్గా మొత్తం టోటల్గా అనాలిసిస్గా అబ్జర్వ్ చేస్తే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 13 టాపిక్లు ఇండియన్ జాగ్రఫీ నుంచి అబ్జర్వ్ చేస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి 2016 విషయానికి అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో 11 బిట్లు అడిగాడు, మెయిన్స్లో 14 బిట్లు అడిగాడు. 2018లో చూస్తే సేమ్ అదే కొనసాగింపు అనేటువంటి 11 వచ్చాయి, కానీ మెయిన్స్లో ఇక్కడ 10 బిట్లు వచ్చాయి. మరి యావరేజ్గా ఎన్ని రావచ్చు 2021 నోటిఫికేషన్ నాటికంటే కనుక ప్రిలిమ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే మినిమంగా 10 నుంచి మొదలుకుంటే 15 బిట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉందండి. మ్యాక్సిమం 15 బిట్లు వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే కూడా సేమ్ ఇదే ప్రశ్నల స్థాయి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మన గత గణాంకాలు అనేటటువంటి తెలుస్తున్నాయి. గత ప్రశ్న పత్రాల సరళిని అనుసరిస్తే కనుక తెలుస్తున్నటువంటి 10 to 15 బిట్స్ అనేటువంటి కలిగి ఉన్నవి. ఓకే, నెక్స్ట్ వస్తే కానిస్టేబుల్కి సంబంధించిన దానిలో వరల్డ్ రిలేటెడ్గా కూడా 1 లేదా 2 టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. అందులో మెయిన్ టాపిక్స్గా అని చెప్పేసి అంటే కనుక విశ్వం నుంచి ఒక బిట్ అనేటువంటి దాన్ని ఇస్తున్నట్టుగా మనకు అగుపడుతున్నదండి. అందులో గ్రహాలు, ఉపగ్రహాలు అయితే కనుక ఏవైతే ఉన్నాయి, ఆ గ్రహాల ఇంటీరియర్ అనేటటువంటి ప్లానెట్స్ ఏంటి, మరి అదేవిధంగా నిమ్న గ్రహాలు ఏంటి, మరి బాహ్య గ్రహాలు ఏంటి, అలాంటి వాటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. తోక చుక్కలు ఏంటి, ఉల్కాపాతాలు ఏంటి, వాటిని రిలేటెడ్గా వాటికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతున్నాడండి. మరి భూమి మీదకి సంబంధించిన ఏదైతే గ్రహము అలా రిలేటెడ్గా వాటిని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2016 ప్రిలిమ్స్లో 1 వచ్చింది, 2000 మెయిన్స్లో 1 వచ్చింది, 2018లో ప్రిలిమ్స్లో 2 వచ్చాయి, మెయిన్స్లో 1. వరల్డ్ జాగ్రఫీ అనేటటువంటి దాన్ని మెన్షన్ చేయనప్పటికీ కూడా కరెక్ట్గా వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయనప్పటికీ కూడా రిలేటెడ్గా ఇస్తున్నాడు. కాబట్టి ఆ టాపిక్స్ అనేటువంటి ఈ 10 టాపిక్స్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేసాం. అందులో భాగంగా అబ్జర్వ్ చేస్తే కనుక మ్యాక్సిమంగా క్వశ్చన్స్ అనేటటువంటి ఇందులో నుంచి వస్తుంది. మరి సముద్ర శాస్త్రం ఓషనోగ్రఫీ నుంచి అడుగుతున్నాడు. క్లైమేట్ కండిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మిగతా వాటిలో వస్తున్నాయంటే కనుక మనకు 2016-18 ప్రశ్న పత్రాల సరళిని అనుసరిస్తే రాలేవు. కాబట్టి అదే కొనసాగింపు అనేటటువంటిది కూడా 2021లో కూడా వచ్చే అవకాశం అనేటటువంటిది వరల్డ్ జాగ్రఫీ విషయంలో మనం చూడొచ్చండి. సో కాబట్టి ఆ విషయాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక విషయానికి వస్తే కనుక టోటల్గా అబ్జర్వ్ చేస్తే ఏపీ కానిస్టేబుల్ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక ప్రిలిమ్స్ నుంచి 4 వచ్చాయి, మరి మెయిన్స్ నుంచి 1 వచ్చింది, 2018లో 2 వచ్చాయి, ప్రిలిమ్స్లో మెయిన్స్లో 1 వచ్చనేటువంటిది వచ్చాయి. టోటల్గా యావరేజ్గా అన్ని టాపిక్ నుంచి అంటే కనుక మరి ఇందులో నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ శీతోష్ణ స్థితి శాస్త్రం
శాస్త్రం అనేటువంటిది ఇండియా సంబంధించినటువంటి శీతోష్ణ స్థితిని కూడా అనుసరించి ఉంటుంది కాబట్టి మనం అక్కడ చూసినా కానీ మనము మ్యాక్సిమం ఇక్కడ చదివినట్టుగానే కలిగి ఉంటుంది. ఓకేనా? మరి అంటే వరల్డ్కి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి ప్రభావమే ఇండియా మీద ఉంటుంది కాబట్టి అక్కడ ఎట్లాగో కూడా మనము ఇండియాకు సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి చదివేటప్పుడు వరల్డ్కి సంబంధించిన అంశాలు అనేటువంటి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. సో కాబట్టి దాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సముద్ర శాస్త్రానికి సంబంధించింది రిలేటెడ్గా మనకు సముద్రాలు నదులు అనేటటువంటివి పోయి సముద్రాల్లో కలుస్తుంటాయి కాబట్టి దాని రిలేటెడ్గా కలిగి ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి వీటికి సంబంధించి ఏంటి మరి ఇక్కడ అంటే కనుక ప్రిలిమ్స్ అయినా కానీ మరియు మెయిన్స్ అయినా కానీ అబ్జర్వ్ చేస్తే దీన్ని యావరేజ్గా 2 మ్యాక్సిమంగా అని చెప్పేసి అంటే కనుక 5 బిట్ల వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఈ విషయం అనేటువంటి దాన్ని కానీ మాకున్న దాని అనాలసిస్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే కనుక 2 లేదా 3 బిట్లు అనేటువంటిది పక్కా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది కలిగి ఉంది. 2 లేదా 3 బిట్లు అనేటువంటి పక్కా వచ్చే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంటాయి. ఓకేనండి, ఇది ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వరల్డ్ జాగ్రఫీ అనాలిసిస్ అనేటటువంటి కలిగి ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అందులో భాగంగా అబ్జర్వ్ చేస్తే ఎస్ఐకి సంబంధించిన దానిలో 2016, 2018లో నోటిఫికేషన్స్ అనేటువంటివి వచ్చాయి. పీసీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఏంటంటే కనుక 2016 మరియు 2018లో సంబంధించినటువంటి దాంట్లో నోటిఫికేషన్స్ వచ్చాయి. అందులో భాగంగా ప్రిలిమ్స్ మెయిన్స్ మరియు 2018 ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటిది, 2016కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటిది, 2018 ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ యొక్క అనాలిసిస్ అనేటువంటి దాన్ని మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అనాలిసిస్ అనే దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాటిని అబ్జర్వ్ చేస్తే కనుక ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కాస్త ఆంధ్రప్రదేశ్ ఎస్ఐలో భాగంగా ప్రీవియస్ 2016లో భాగంగా మెయిన్స్లో అడిగినటువంటిదండి. మెయిన్స్లో భాగంగా అడిగినటువంటి దాన్ని అబ్జర్వ్ చేసేయండి. కర్కట రేఖ మకర రేఖల మధ్య గల ప్రాంతం ఏది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక కర్కట మకర రేఖలు గల ప్రాంతం ఏది అని చెప్పేసి అంటే కనుక మనకు వరల్డ్ జాగ్రఫీ కావచ్చు, ఇండియా జాగ్రఫీకి సంబంధించినటువంటి దానిలో రిలేటెడ్గా ఉన్నట్టుగా ఈ క్వశ్చన్ అర్థమవుతుంది. ఉనికిలో భాగంగా కర్కట రేఖ మకర రేఖలు అని చెప్పుకుంటుంటాం. అక్షాంశాలు చెప్పే సందర్భంలో అక్షాంశాల్లో భాగంగా కర్కట రేఖలు వస్తాయని చెప్పేసి వాటిని ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే భూమధ్య రేఖ అనేటువంటిది ఉంది, కర్కట రేఖలు ఉంది, మకర రేఖలు ఉంది. ఈ మధ్య ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటామని చెప్పేసి మరి కర్కట రేఖకు మకర రేఖల నుంచి 66.5 డిగ్రీలు ఉన్నటువంటి దానికి మధ్యలో ఉండేటువంటి దీన్నే కాస్త సమశీతోష్ణ మండలం అంటాము అని చెప్పేసి 66.5 నుంచి ధ్రువ ప్రాంతాల వరకు, ఇక్కడ మకర రేఖ నుంచి ధ్రువ ప్రాంతాల వరకు ఉన్నటువంటి దాన్ని అతి శీతల మండలము అని చెప్పేసి అంటామని చెప్పేసి అదే ధ్రువ మండలంగా పిలుస్తుంటామని చెప్పేసి. సో కర్కట రేఖ మకర రేఖల మధ్య గల ప్రాంతం ఏది అని చెప్పేసి అంటే కనుక కర్కట రేఖ మకర రేఖల అదే కాస్త ఇక్కడ ఉష్ణమండల ప్రాంతము అయనారేఖ మండల ప్రాంతము అని చెప్పి చెప్తాము. అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి అంటే ప్రశ్నల స్థాయిని ఇక్కడ మేము అబ్జర్వ్ చేయమని చెప్తున్నాం. క్వశ్చన్ చూస్తే చాలా తక్కువ ఈజీగానే ఉన్నట్టు అగుపడుతున్నప్పటికీ కూడా దాని డెప్త్నెస్ ఎంత ఉంది అనేటటువంటి దాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ప్రశ్నల స్థాయి అంటే మనకు ఓన్లీ అక్షాంశాలు ఉన్నాయి, ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ, ఇది భూమధ్య రేఖ అని తెలుసుకోవడంతో పాటు ఆ మధ్య ఉన్న ప్రాంతం ఏది, భూమధ్య రేఖ నుంచి కర్కట మకర రేఖల దగ్గర ఏ ప్రాంతం ఉంది, మరి మకర రేఖల నుంచి అటు కర్కట రేఖకి ఎంత 66.5 వరకు ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతం వరకు ఎంత ఉంది, మకర రేఖ నుంచి అంటార్కిటిక్ వరకు ఏముంది, అట్లాంటి వాటిని మనం చదవాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అంటే క్వశ్చన్ చూడడానికి ఈజీగా అయినప్పటికీ దాని డెప్త్నెస్లో కలిగి ఉన్నది కాబట్టి మనం ఆన్సర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉండకుండా ఉండడానికి ఇలా విశ్లేషణంగా అనాలిసిస్గా చదవాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక చూడండి ఈ క్రింది వాణ్ణి జతపరచండి అని చెప్పేసి మనకు ఎస్ఐ 2016లోకి సంబంధించినలో అడిగినటువంటి మరొక బిట్టు. మరి ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే కనుక జతపరచడం అని ఇచ్చాడు. జాబితా 1 జాబితా 2 అనేటువంటిది సెకండ్ టైప్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటివి. అంటే కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కనుక ఒక్క క్వశ్చన్ ఉండట్లేదు, 4 క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్గా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 4 అంశాలు మనకు తెలవాల్సి ఉంటుంది. దీనికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని చదివేసి మనకి ఏం తెలుసు, దాని నుంచి ఏమున్నాయి అనే దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేస్తే కాన్లా ఓడరేవు, చెన్నై, ముంబై, కోల్కతా అంటే మొత్తానికి వాటికి సంబంధించి ఇచ్చాడు. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి మరి ఆ ఓడరేవులు అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ 1 సైడ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడండి. అంటే కనుక అంత ఈజీనెస్ కాదు. అంటే 4 టాపిక్లు 4 అంశాలు తెలవాలి. ఆ 4 అంశాలతో పాటు వాటి ప్రాధాన్యత ఏంటనేటువంటి తెలిస్తేనే దీని ఆన్సర్ చేయగలుగుతుంటాం. అలాంటి వాటికి సంబంధించిన దాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక మరి కాన్లా ఓడరేవు అంటే కనుక ఇది తెలుసు, టైడల్ ఓడరేవు అని చెప్పేసి. అంటే కనుక A3లో ఏవేవి ఉన్నాయో అనేటువంటి చూడండి.
ఏది ఒకటి ఫస్ట్ దానికి ఆప్షన్కే దొరికిపోయింది. సో అలాగా కొన్ని ఆన్సర్స్ అనేటువంటి అలాగే ఒక్కటి తెలిస్తే చాలు తెలిసిపోతే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలో 3 ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా ఉన్నాయా లేదు. అవుట్ స్టాండింగ్ మీకు కాన్లా ఓడరేవ్ టైడల్ ఓడరేవ్ అని తెలుసు కాబట్టి సో దాంతో ఆన్సర్ అనేటువంటి తెలిసిపోయింది. ఇగో ఇలాగ అనాలసిస్గా చేయాలి తప్పించి కానీ మొత్తం అన్ని చూడాల్సిన అవసరం ఏమైంది లేదు. అవుట్ స్టాండింగ్గా తెలిస్తే కనుక మనం దాని నుంచి వెళ్ళాలి. ఒకన అలాగా వాడిస్తాం. చెన్నై ఓడరేవ్ అని చెప్పేసి అంటున్నాం. ఒకన చెన్నై ఓడరేవ్ కృత్రిమ ఓడరేవ్ కాబట్టి ఒకన B4 అనేది ఉంది, యాక్యురేట్గా తెలిసింది. ముంబై ఓడరేవ్ అనేది అతిపెద్ద ఓడరేవ్, అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం అతిపెద్ద ముంబై ఉంది. దీన్ని కాస్త ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే నవసేవ ఓడరేవ్ అనేటటువంటిది ఉంది అని చెప్పేసి అప్డేట్ కావాల్సి ఉంటుందండి. ఒకని జాగ్రఫీ అంటేనే అప్డేటెడ్ కావాల్సి ఉంటుందండి. సో కాబట్టి అప్డేటెడ్ అనేటువంటిది అవుతూ ఉండాలి. దీన్నే పట్టుకొని అలాగే మనం మళ్ళీ ఎగ్జామ్లోకి పోతే పొరపాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్డేటెడ్ అనేటువంటిది అవుతూ ఉండాలి. ఎందుకంటే ముంబై ఓడరేవుని తగ్గించడానికి మనం ఆల్రెడీ చెప్పినటువంటిది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము ముందు కూడా. వాటి ముంబై ఓడరేవు యొక్క రద్దీని తగ్గించడానికి నిర్మించబడ్డటువంటి అనుబంధ ఓడరేవే అదే నవసేవ ఓడరేవు అనేటువంటి ప్రస్తుతం ఉంది అని చెప్పేసి, అదే అతిపెద్ద ఓడరేవు ఇండియాలో అని చెప్పేసి. సో కాబట్టి అలాగా, కాకపోతే అక్కడ ఇచ్చిన దాని ప్రకారము C1 అని చెప్పేసి కోల్కతా నది ఆధారిత ఓడరేవు ఊగ్లిన తీరాన్ని ఉంది అని చెప్పేసి ఇలాగా అంటే 4 క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్గా ఉండే అవకాశం అనేటువంటి కలిగి ఉంటుందండి. ఓకే, క్లియర్నా? నెక్స్ట్ ఆ తర్వాత వస్తే కనుక ఈ క్రింది వాళ్ళ తప్పుగా ఉన్న ప్రవచనం ఏది అని చెప్పి స్టేట్మెంట్లు అండి. ఇది థర్డ్ టైప్. అక్కడ చూడండి, ఒకటి సింపుల్గా ఇచ్చాడు, దాని ఆన్సర్ డెప్త్గా ఉంది. రెండోది జతపరచడం ఇచ్చాడు. మూడోది ఏంటంటే ప్రవచనాలు ఇచ్చాడు, స్టేట్మెంట్స్ అనేటువంటిది. ఇట్లాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం సివిల్ సర్వీసెస్ లాంటివి ఎక్కువగా కనబడుతుంటాయి. ఆ సివిల్ సర్వీసెస్ రేంజ్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ ఎస్ఐలో పాటిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా కనబడుతుంది. మరి తూర్పుగోదావరి జిల్లాలో కొరంగి అడవులు ఉన్నాయి, మడ అడవులు అని చెప్పేసి అంటున్నాం. జనరల్గా మనకు ఇక్కడ కలిగి ఉన్నటువంటి ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్నటువంటి కొరంగి అడవులు అనేటువంటి విషయం తెలుసు. మరి ఆల్పైన్ వృక్షజాలాలు హిమాలయాలకు చెందినవని, టేకు సతతారిత అరణ్యాల్లో పెరుగుతాయని, రక్షిత అడవులను ప్రజలు వినియోగించుకుంటారని చెప్పేసి. టేకు అనేటువంటిది సతతారిత అరణ్యాల్లో పెరుగుతాయండి, పెరగవు కదా. తప్పుగా ఉన్నటువంటి ప్రవచనము అంటున్నాడు. టేకు అనేటటువంటిది ఆకురాల్చ అరణ్యాల్లో భాగంగా పెరుగుతాయండి. కాబట్టి ఇది రాంగ్గా ఉంది అని. ఆల్ఫైన్ అంటే కనుక పర్వత ప్రాంతాల్లో పెరిగేటువంటి వృక్షజాతులను ఆల్ఫైన్ వృక్షజాతులు అని పిలుస్తుంటాం. ఆ ఆల్ఫైన్ వృక్షజాలం అనేటువంటి హిమాలయాలకు చెందిన స్టేట్మెంట్ రైట్. రక్షిత అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చు అంటే నరకాలని చెప్పేసి కాదు, ఆ రక్షిత అడవుల్లో భాగంగానే పండ్లను సేకరించుకోవచ్చు, మూలికలను సేకరించుకోవచ్చు, వాటిని ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం అనేటువంటిది గిరిజనులకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో అట్లాంటి వాటికి సంబంధించినటువంటి రక్షిత అడవులు అనేటువంటి దాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పి. సో ఇలా స్టేట్మెంట్స్ అనేటువంటి. నెక్స్ట్ వస్తే కనుక వాటిని అబ్జర్వ్ చేయండి. అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారం తెలియజేయనిది ఏదని మనకు 2016లో అడిగినటువంటి బిట్టు. అంటే కనుక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా ఉన్నట్టుగా ఈ క్వశ్చన్ అర్థమవుతున్నటువంటి. అంటే ప్రశ్నల వేరియేషన్ అబ్జర్వ్ చేయండి. ఒకటేమో జతపరచడంది, ఒకటేమో స్టేట్మెంట్ల రూపంలో, ఒకటి ఈజీగానే ఉండి డెప్త్గా ఉండేటువంటిది, ఇంకోటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కలిగి ఉంది. అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారం తెలియజేసేది ఏంటి? రెడ్ లిస్ట్లో భాగంగా పేర్కొంటారు అని చెప్పేసి. సో మనకు ఆన్సర్ ఇక్కడ తెలిసిందా తెలియదు అనేది కాదు, కానీ ఆ క్వశ్చన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేపిస్తున్నాం. అలా అనేటువంటిది ఆ అబ్జర్వేషన్ అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ప్రశ్నల స్థాయిని వెయిటేజ్ అనేటువంటి దాన్ని, ఆ కంటెంట్ ఏ వెయిటేజ్ ఏంటి, ఇది ఎందులో నుంచి వచ్చింది, అడవుల లెసన్ నుంచి, సహజ ఉద్భిజ సంపద నుంచి ఉన్నటువంటి లెసను అని చెప్పేసి తెలుస్తుందండి. ఓకేనా? పరిగొచ్చండి. క్రింది పరిశ్రమ టెలిఫోను, కంప్యూటర్లు మరియు మొబైల్ ఫోన్లను తయారు చేస్తుందని. లేటెస్ట్ ఇండస్ట్రీకి సంబంధించి సమాచార వ్యవస్థకు సంబంధించిన క్వశ్చను అనేటువంటి విషయం అర్థమవుతుంది మనకు. ఆటోమొబైల్సా, ఎలక్ట్రానిక్సా, సమాచార సాంకేతిక విద్యుత్ అని చెప్పేసి ఇచ్చాడు. టెలిఫోన్స్ అనేటటువంటిది అంటే కనుక ఎలక్ట్రానిక్స్ సంబంధించిందనా. మరి కంప్యూటర్లు అన్నారు కాబట్టి కంప్యూటర్ అంటే ఆటోమొబైల్ అండి కాదు. ఇవన్నీ కలిస్తే ఎలక్ట్రానిక్ సమాచారానికి సంబంధించిందా, లేదా సమాచార సాంకేతిక సంబంధించిందా, విద్యుత్ సంబంధించిందా అనేటువంటి దాన్ని ఇలా క్వశ్చన్. అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక న్యూ ఇన్నోవేట్ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా, జాగ్రఫిక్గా ఉండేటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా అడుగుతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది. ఆన్సర్ ఏదైనప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏంటి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే ఆ క్వశ్చన్స్ స్థాయిని అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, మరియు అదేవిధంగా నెక్స్ట్ వచ్చినట్టయితే కనుక ఈ క్రింది వాళ్ళు తప్పుగా జతపరిచేయబడిన రైల్వే మండలాలు వాటి ప్రధాన కేంద్రాలు. అంటే కనుక మ్యాచింగ్ ఇచ్చాడండి. అతడే మ్యాచ్ చేసి ఇచ్చాడు, కాకపోతే అందులో తప్పుగా ఉన్నటువంటి ఏదో ఒకటి ప్రధాన కేంద్రం రాంగ్ ఉన్నది అని అంటున్నాడు. ఇది ఒక రకమైనటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. అంటే చూడండి, వ్యాఖ్యానాలు, జతపరచడాలు, సింపుల్గా ఇచ్చేసి డెప్త్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వటం అనేటటువంటిది లేటెస్ట్
లేటెస్ట్ ఇన్నోవేషన్ అనేటటువంటి దాన్ని ఇవ్వటము ఒకన మరియు ఒకన అదే వాడే జతపరిచి చేస్తున్నాడు ఒకనంటే ఆల్రెడీ కొన్ని జతపరచడం ఇచ్చాడు జతపరిచేసి వాళ్ళే ఇస్తూ అందులో రాంగ్గా ఉన్నటువంటి ఏదో ఒకటి స్టేట్మెంట్ జతపరచడం అనేది రాంగ్గా ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఇస్తున్నాడు ఇలాంటి క్వశ్చన్స్ అనేటటువంటి దాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా మరియు ఇంకా క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఈ రకపు నేలలు ఆవరించబడి ఉన్నాయని డైరెక్ట్ బిట్గా ఉంది మనకెంతవరకు తెలిసి ఉంది ఆ విషయం అనేటటువంటి దాన్ని అడగడానికి ఆస్కారం ఉన్నటువంటిది డైరెక్ట్ బిట్టే ఇది కాకపోతే వాటికి సంబంధించి అదే అని చెప్పేసి తెలవడానికి ఆస్కారం ఉండాలి అట్లాంటి క్వశ్చన్స్ అనేటువంటి దాన్ని మనకు అడిగేటువంటి అవకాశం అనేటటువంటిది కలిగి ఉన్నాయట ఓకే నెక్స్ట్ ఆ తర్వాత వస్తే కనుక బూరుగు బండ నిక్షేపాలు అనేటటువంటి ప్రసిద్ధి చెందబడి దేనికి ప్రసిద్ధి చెందబడి ఉన్నాయి అని చెప్పేసి ఇది ఒక రీజనల్ జాగ్రఫీకి సంబంధించినటువంటిదండి ఒక రీజనల్ జాగ్రఫీకి సంబంధించి మినరల్ రిసోర్సెస్ లెసన్ సంబంధించినటువంటి దాని నుంచి అడిగినటువంటి బిట్ అండి ఒక మరి ఖనిజ వనరులు ఖనిజాల నుంచి అడిగినటువంటి బిట్టు ఒక వాటికి సంబంధించి అంటే కనుక మనకు మినరల్స్ కావచ్చు లేదంటే కనుక నైసర్గిక స్వరూపం కావచ్చు ఒక మరి అడవులు అనేటటువంటి కావచ్చు ఈ టాపిక్స్ అనేటటువంటి దాన్ని బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి మరి వాటి నుంచి కాస్త అబ్జర్వ్ చేస్తే ఒక రీజనల్ జాగ్రఫీలో భాగంగా ఇవి మినరల్స్ రిసోర్సెస్ నుంచి ఇచ్చినట్టుగా కలిగింది ఖనిజ వనరుల నుంచి ఇచ్చినట్టుగా కనబడుతుంది సో కాబట్టి అలాంటి క్వశ్చన్స్ అనే దాన్ని అబ్జర్వ్ చేయండి ఇక వస్తే కనుక నెక్స్ట్గా ఈ క్రింది వాణి జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఒక మనం ఆల్రెడీ చెప్పినటువంటి 2018 ఎస్ఐలో అడిగినటువంటి బిట్ అండి 2018 ఎస్ఐలో అడిగినట్టు ఒక ఇక్కడ కాస్త అబ్జర్వ్ చేస్తే కనుక న్యాచురల్ వెజిటేషన్కి సంబంధించినటువంటి కావచ్చు ఒక మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ నేషనల్ పార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉన్నట్టుగా ఆగుపడుతుంది అంటే కనుక ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ మధ్యకాలంలో కంపల్సరీ ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వస్తున్నాడు ఒక అందులో భాగంగా చూడండి 4టి కలిపి ఒక క్వశ్చన్గా ఇచ్చాడండి ఒక బందీపూర్ అని ఎక్కడుందని కన్వా నేషనల్ ఉందని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడుందని రాజాజీ నేషనల్ పార్క్ అని అట్లాంటి టైంలో మీకు ఏదో ఒకటి తెలిసిందైతే ఉంటుంది కదా అందులో నుంచి దాన్ని రిలేటెడ్గా అబ్జర్వ్ చేయండి దాని తర్వాత మీరు అంచనా వేయండి ఒక ఎస్టిమేట్ చేయండి సెకండ్ వన్ దానికి సంబంధించి సేమ్గా అదే దొరికితే కనుక నెక్స్ట్ ఎస్టిమేట్ చేయండి ఆ తర్వాత దాంతో ఆటోమేటిక్గా 50% ఎగిరిపోతుంది మిగతా 50% ఇంకొకటి మనకు తెలిస్తే కనుక అంటే 1 or 2 కనుక మీకు తెలిస్తే కనుక ఆ క్వశ్చన్ ఈజీగా చేసే అవకాశం ఈ జతపరచడంలో ఉన్న హెచ్చింగ్ అండి ఆ హెచ్చింగ్ను మాత్రం మీరు ఉపయోగించుకోండి అది అనాలిసిస్గా చేయండి మొత్తం తెలవాల్సినటువంటి అవకాశం ఏం లేదు ఒక 2 or 3 తెలిసినా సరిపోతుంది అట్లాంటివి జతపరచడాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఇది న్యాచురల్ వెజిటేషన్ అడవులు సహజ ఉద్భిద సంపదకు సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ అండి నెక్స్ట్ వస్తే కనుక వీటిని అబ్జర్వ్ చేయండి మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దు రాష్ట్రాలే ఇది ఉనికి లెసన్ నుంచి ఉన్నటువంటిది రాష్ట్రాలకు సరిహద్దుల్లో భాగంగా ఒకనే ఉండేటువంటిది అంటే మ్యాప్ మీద ఎంతవరకు అనాలసిస్ ఉంది మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్ అనేటటువంటిది ఇది కలిగి ఉందండి ఆ మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక మనకు ఇలాగ మధ్యప్రదేశ్ అనేటటువంటి దానికి ఇలాగ గీయబడి కలిగి ఉంటే కనుక ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులు ఉంది అంటే నీకు మ్యాప్ మీద లొకేషన్ మీద ఎంతవరకు కావాలంది అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది ఉంటే ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు అనేటటువంటి దాన్ని కలిగి ఉంది అనేటటువంటి దాన్ని ఒక మనం అబ్జర్వ్ చేసేటట్టుగా అలాగా కలిగి ఉండేటటువంటిది ఒక మరి తెలంగాణ రాష్ట్రం ఉంటే ఎన్ని రాష్ట్రాలు అబ్జర్వ్ చేసేట అంటే మ్యాప్ మీద అనాలసిస్ ఆ లొకేషన్ మీద అనాలసిస్గా రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అనేటువంటిది ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరిహద్దు రేఖలని ఎస్ఐ 2018లో అడిగినటువంటి బిట్టుగా ఉందండి ఓకే నెక్స్ట్ వస్తే కనుక ఇది కాస్త అక్షాంశాల రేఖాంశాల మీదనే ప్రాబ్లం అండి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ బేస్ ఏందనేటటువంటి దాన్ని అంచనా వేయండి ఇది ఓన్లీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి జాగ్రఫీలో అక్షాంశాల రేఖాంశాల మీదనే అది కూడా ఒకసారి అడుగుతూ పోతున్నాడు కాబట్టి దాని గురించి చదువుకొని ఉంటే మంచిది కొన్ని సందర్భాలు అడగట్లేదు అయినప్పటికీ వాటికి సంబంధించి ఏం లేదు ఒక కాన్సెప్ట్ బేస్ ఏంటి అనేటటువంటి దాన్ని ఆల్రెడీ నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే కనుక ఏదైతే ఇచ్చిన సమయం ఉండి దానికి తూర్పు వైపు రేఖాంశాల సమయాన్ని కనుక్కోవాలంటే ఇచ్చిన దానికి యాడ్ చేయండి మరియు ఇచ్చినటువంటి దానికి సంబంధించి పశ్చిమం వైపు సమయాన్ని అయితే కనుక ఇచ్చిన సమయానికి పశ్చిమం వైపు అయిన సమయాన్ని కనుక్కోవాలంటే మైనస్ చేయండి ఇచ్చిన సమయానికి మైనస్ చేయండి అది ఒక సింపుల్ కాన్సెప్ట్ మరి రేఖాంశాలు ఇస్తాడు కాబట్టి రేఖాంశాలు ఒక్కొక్క డిగ్రీ రేఖాంశం దాటడానికి 4 నిమిషాలు చేయాలి ఇలా డిగ్రీస్ అనేటటువంటి వాటిని ఇచ్చినప్పుడు కాస్త అబ్జర్వ్ చేస్తే ఇది కాస్త 150 డిగ్రీలు కాస్త ఉన్నది కాబట్టి ఆ డిగ్రీస్ అన్ని ఎంబటే కాస్త ఇంటూ 4 తోటి చేయండి ఎందుకంటే ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం 4 నిమిషాలు కాబట్టి 4 తోటి ఇంటూ చేసి పెట్టండి ఆ తర్వాత ఆ సమయం తెలిసిపోతుంది ఆ తర్వాత ఇచ్చిన సమయం అనేటువంటిది ఉంటే కనుక ఆ ఇచ్చిన సమయానికి దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అనుసరించి ఫాలోఅప్ అవ్వాలి ఓకేనా ఇది దాంట్లో ఉన్నటువంటి సింపుల్ కాన్సెప్ట్ అండి జస్ట్ దీన్ని 1 మినిట్లో మీరు చేసేటట్టుగానే ఇస్తాడు ఆ 1 మినిట్లో చేస్తాము కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు ఓకే దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎస్ఐ మెయిన్స్లో భాగంగా 2019లో ఇచ్చినట్టు బిట్టుగా మనకు అవపడుతుందండి ఇది ఓకే నెక్స్ట్ వస్తే
ఓకే, ఆ తర్వాత చూస్తే ఈ క్రింది వాటిని జతపరచండి. ఎస్ఐ మెయిన్స్ ఏపీఎస్ఐ సంబంధించి 2019లో అడిగినటువంటి బిట్టుగానే ఉంది. ఇది కూడా జతపరచడం అనేది ఇచ్చింది. దీనికి రిలేటెడ్గా వరల్డ్ జాగ్రఫీ అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా ఇది మనం అక్షాంశాలు రేఖాంశాలు చదువుతున్న సమయంలో సింపుల్ కాన్సెప్టే, కాకపోతే అదే అని చెప్పేసి తెలిసాల్సి ఉంటుంది. అంటే 4 మీద కాన్సెప్ట్ కలిసి ఒకటే. ఇది మొత్తం మళ్ళీ అబ్జర్వ్ చేస్తే అక్షాంశాలు రేఖాంశాల మీద తిరిగేటువంటి కాన్సెప్ట్. 2 టాపిక్స్లో కూడా సబ్ టాపిక్ కాన్సెప్ట్ అనేటటువంటి దాన్ని ఇచ్చినట్టుగా ఆగుపడుతున్నాయి. సో కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. ముంబై అనేటటువంటి టైడల్ ఓడరేవు, ఎన్నోరు సహజ సిద్ధ ఓడరేవు, మర్మగోవ లోతైన ఓడరేవు, పారాదీప్ కృత్రిమ. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాటికి సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అని. అంటే మిగతా అన్నీ రాంగ్ ఉన్నాయి, ఏదో ఒకటి రా అంటుంది. అంటే మనకు ఆన్సర్ తెలుసుకునే అంశం మీద కాన్సెప్ట్ చాలా ఎక్కువగా కలిగి ఉంది. సో కాబట్టి మేము వాటిని అబ్జర్వేషన్ చేస్తే కనుక ఇట్లాంటి ఆన్సర్ అనేటువంటి దాన్ని చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇట్లాంటి క్వశ్చన్స్ అనేదాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటిది మధ్యప్రదేశ్ సంబంధించి సరిహద్దులు ఇచ్చాడు. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో ఎస్ఐ 2017లో అడిగినటువంటిది అండి. ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి 2017లో అడిగినటువంటిది. అందులో అబ్జర్వ్ చేస్తే ఛత్తీస్గఢ్ తోటి సరిహద్దు అంటే కనుక ఛత్తీస్గఢ్ మ్యాప్ అనేటటువంటి మనకి ఇలాగా తెలిసి ఉండాలండి. లేటెస్ట్గా భాగంగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది కూడా అందులో భాగంగా ఛత్తీస్గఢ్ తోటి సరిహద్దు ఉండడం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో సరిహద్దు లేకపోయేది. ఏవైతే కొత్త మండలాలు అనేటువంటి వాటిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలాలను మెర్జ్ చేయడం చేత ఆంధ్రప్రదేశ్లో దాంతో కాస్త ఛత్తీస్గఢ్ కూడా సరిహద్దు వచ్చింది. సో కాబట్టి అది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. వాటికి సంబంధించి రిలేటెడ్గా ఏం క్వశ్చన్స్ ఉన్నాయనే దాన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే న్యూ ఇన్నోవేటివ్కి సంబంధించిందనే ఫస్ట్ లెసన్ నుంచి భారతదేశ ఉనికి అనేటువంటి లెసన్ నుంచి అందులో రీజనల్ జాగ్రఫీకి సంబంధించి రిలేటెడ్గా ఉన్నట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అడుగుతున్నటువంటిదిగా. ఛత్తీస్గఢ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అక్కడ కాస్త అబ్జర్వ్ చేస్తే ఇండియాలో భాగంగా అత్యధికంగా అనేటటువంటి దాంట్లో 7 రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నటువంటి విషయం, ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న విషయం అనేది తెలుసుకోవాలి. అలాగా వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వస్తే కనుక భారతదేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతం ఏది అని చెప్పేసి ఇది వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్ అనుకుంటాము. కాకపోతే ఈ భూకంపాలు అనేది హిమాలయాల గురించి చదువుతున్న సందర్భంలో వస్తుంది. దానికోసం సపరేట్గా చదవాల్సిందేం లేదు. సో కాబట్టి ఆ ప్రాంతం అనేటువంటిది హిమాలయ ప్రాంతం అని చెప్పేసి మనకు తెలిసినటువంటి అంశమే. సో కాకపోతే వాటిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఈజీగా తెలిసేటువంటి అవకాశం కలిగి ఉంటుందండి. ఓకే, ఇది ఇక నెక్స్ట్ వస్తే కనుక బెస్ట్గా ఈ క్రింది వాళ్ళలో సరైనటువంటి వ్యాఖ్యానాలు ఏవి అని చెప్పేసి ఇది కూడా ఏంటంటే కనుక అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటిది ఎస్ఐ మెయిన్స్ 2017లో అడిగినటువంటి బిట్టుగా కలిగి ఉంది. దీన్ని అబ్జర్వ్ చేస్తే రేఖాంశాలని అర్ధవృత్తాలని ఇలాగా ఆ రేఖాంశాలు సమాన పొడవును కలిగి ఉంటాయి, భూమిని ఉత్తర దక్షిణ గోళాలుగా విభజిస్తుందని, రేఖాంశాల స్థానిక సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి రేఖాంశాలని ఇందులో ఏవికి సరి అయినటువంటి అంటే కనుక స్టేట్మెంట్లను జాగ్రత్తగా చదవండి. అంటే కనుక వ్యాఖ్యానాలు అనేటువంటి ఇచ్చిన సందర్భంలో మన టైంను వేస్ట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం కలిగి ఉంది. కాకపోతే మనకు తెలిసినట్టుగా ఆ క్వశ్చన్ సరైన వ్యాఖ్యానాలు అన్నాడు కాబట్టి తెలిసినట్టుగా కాస్త వాటిని టిక్ చేస్తూ బండి రైట్ అని చెప్పేసి దాంతో మనకి ఏం సరి అయినటువంటివి అని చెప్పేసి తెలిసే అవకాశం అనేటటువంటిది కలిగి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇందులో ఏవేవి సరి అయినటువంటిది ఏది సరికాదనేటటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటటువంటిది కలిగి ఉండి. ఓకే, కాబట్టి దీని క్వశ్చన్స్ అనేటువంటి దాన్ని రిలేటెడ్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వస్తే కనుక ఛత్తీస్గఢ్ సరిహద్దులు అనేటువంటిది ఆల్రెడీ మనం చూసినటువంటి అంశమే. ఆ తర్వాత వస్తే కనుక లండన్లో మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు అమరావతి అనేటువంటి 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల్లో స్థానిక సమయం ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. నేను ఆల్రెడీ చెప్పినాను ఏదైతే కనుక ఆ సమయం అనేటువంటి లండన్లో ఇచ్చాడు 12 అవుతుంది అని చెప్పేసి అమరావతి అంటున్నాడు తూర్పు రేఖాంశం అని మనకి ఇక్కడ కీవర్డ్ ఇచ్చాడు కాబట్టి ఈ కీని అబ్జర్వ్ చేయాలా. తూర్పు అన్నాడా పశ్చిమం అన్నాడు డిగ్రీస్ తర్వాత చూడండి. తూర్పు అన్నాడు కాబట్టి తూర్పు వైపు సమయం అంటే ఇచ్చిన సమయానికి ఏం చేయాలని చెప్పాము ఒక కీగా కూడాలి అని చెప్పేసాం. అందులో 80 డిగ్రీలు అన్నప్పుడు కాబట్టి 80 × 4 అని చేయండి. 8 × 4 = 32 320 అని చెప్పేసి. సో దాని నుంచి కాస్త 12 గంటల నుంచి ఆ 320 అనేటువంటి దాన్ని డివైడెడ్ బై 60 చేత గంటకు అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే 320ని 60 తోటే చేయండి. దాంతో చేసేసి వచ్చినటువంటి దాన్ని ఆన్సర్గా మనం ప్రకటించుకోవచ్చు. సో కాబట్టి ఇలాగ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటువంటి ఓన్లీ అక్షాంశాలు రేఖాంశాల మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాటిని అబ్జర్వ్ చేయండి అని కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వస్తే ఈ క్రింది వాళ్ళలో సరి అయినటువంటి జత ఏది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ప్రాజెక్టులు ఇచ్చాడు, పక్కన రాష్ట్రాలు ఇచ్చాడు. అంటే ప్రాజెక్టులు తెలవడంతో పాటు అవి ఏ రాష్ట్రాలు ఉన్నాయటువంటిది అని ఇది నీటిపారుదలకు సంబంధించినటువంటి లెసన్ నుంచి ఇచ్చినటువంటి బిట్ అండి. సో నీటిపారుదలకు సంబంధించినటువంటి దానిలో ప్రాజెక్టులు ఇస్తాము, మనం ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ నది పైన ఉన్నాయనే దాన్ని పర్ఫెక్ట్గా ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
ఆ లిస్ట్ లాగా తయారు చేసుకొని వాటిని మనం అభ్యాసనం చేయటమో లేదని చెప్పేసి అంటే కనుక వాటిని ఎక్కడ ఉంది అనే దాన్ని మ్యాప్లో అబ్జర్వ్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా గుర్తుంచుకునే అవకాశం అనేటువంటిది కలిగి ఉంటుంది. అలాగా వాటికి సంబంధించి అనాలసిస్ కమ్ మనకు అప్లికేబుల్గా చేసేటువంటి బిట్టుగా కలిగి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు అనేటటువంటివి ఉన్నాయి. సో వీటిని అబ్జర్వ్ చేయండి. ఇది ఎస్ఐ మెయిన్స్ 2017లో అడిగినటువంటి బిట్ అండి. ఓకే, నెక్స్ట్ వస్తే తూర్పు తీరంలో గల నదుల వరుస క్రమం ఏది అని చెప్పేసి అంటే నీకెంతవరకు మ్యాప్ మీద అవగాహన ఉంది అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఇలాగా మ్యాప్ని గీసుకొని మనం చదువుతున్న సందర్భంలోనే వాటికి సంబంధించినటువంటి నదులు ఏమేమి పోతున్నాయి అనేటటువంటి దాన్ని నది వ్యవస్థలో భాగంగా తీర మైదానాల్లో భాగంగా అబ్జర్వ్ చేయండి. దాని ద్వారా మనకు కొన్ని సందర్భాల్లో నదుల వరుస క్రమం అన్నాడు, కొన్ని సందర్భాలు ఉత్తరం నుండి దక్షిణం అంటాడు, కొన్ని సందర్భాల్లో దక్షిణం నుండి ఉత్తరానికి తీర మైదానాలు లేదా ఓడరేవులు అడగచ్చు, లేదంటే కనుక నదులు అడగచ్చు. సో దాంట్లో భాగంగానే నదులు అని అడిగాడు. కొన్ని సందర్భాల్లో కూడా తీర మైదానాలు అడిగేటువంటి అవకాశం కూడా ఇచ్చినటువంటిదిగా మనకు అగుపడింది ఇందులో మోడల్ క్వశ్చన్స్లో. ఇది కాస్త అబ్జర్వ్ చేస్తే సెకండ్ లెసన్లో భాగంగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ లెసన్లో నది వ్యవస్థను చదివేటప్పుడు కూడా అది దేని తర్వాత ఎలాగ ఏ రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి, ఆ రాష్ట్రంలో భాగంగా ఎక్కడెక్కడ నుంచి వెళ్తున్నాయి అని అబ్జర్వ్ చేయడం వల్ల ఈ క్వశ్చన్ మనం ఈజీనెస్గా అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. సో కాబట్టి ఎస్ఐ మెయిన్స్ 2017లో అడిగినటువంటి బిట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక దీంతో పాటుగానే తూర్పు తీరంలో భాగంగా నదుల వరుస క్రమం అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత వస్తే మడాడవులు లేని రాష్ట్రం ఏదండి, డైరెక్ట్ బిట్ అండి. మడాడవులు అంటే తీర ప్రాంత పడవులు అని చెప్పేసి మరి ఆ రాష్ట్రాలు ఏంటంటే కోస్టల్ రీజన్ ఏమేమి కలిగి ఉన్నాయనే దాన్ని మనము సెకండ్ లెసన్ చదువుతున్నప్పుడైనా ఫస్ట్ లెసన్ చదువుతున్నప్పుడు తీర మైదానాల గురించి చదువుతాం. అందులో భాగంగా ఏ రాష్ట్రం అనేటువంటిది లేదో అదే మడాడవులు లేని రాష్ట్రము. అంటే తీర ప్రాంత పడవులు, తీర ప్రాంత పడవులు అని చెప్పి టైడల్ అరణ్యాలు అంటుంటాం. మరి అలా లేనటువంటి రాష్ట్రం ఏదంటే కనుక పశ్చిమ బెంగాల్ కోస్టల్ రీజన్ ఉంది, తమిళనాడు కోస్టల్ రీజన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజన్ ఉంది, అస్సాంకు లేదు. కాబట్టి ఇది ఇలాగా సింపుల్ బిట్ అండి. ఎస్ఐ మెయిన్స్ అండి. అంటే మనకు ప్రశ్నల స్థాయి అబ్జర్వ్ చేస్తే కనుక ఎలా ఆగుపడుతున్నాయి వీటికి సంబంధించానంటే కనుక మినిమంగా అబ్జర్వ్ చేస్తే ఈజీనెస్గా ఉండేటువంటి క్వశ్చన్లు 4 నుంచి 5 ఉంటాయండి. యావరేజ్ అనేటటువంటిది ఉండేటటువంటి 2 నుంచి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఎబో యావరేజ్ అనేటటువంటి ఉండేటువంటి 2 నుంచి 3. ఇక కఠినంగా ఉండేటువంటి 2 or 3 ఉంటాయి. ఆ కఠినమైన క్వశ్చన్లే మన జాబ్ను డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో కాబట్టి మనకు జాబ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, కానీ జాబ్ రానటువంటి సందర్భంలో అంటే కఠినాత్మకమైనటువంటి ప్రశ్నలు కూడా మనము సాధించే అవకాశం ఉంటుంది. అట్లాంటి సాధించే అవకాశం అని చెప్పేసి అనేటటువంటిది మన ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కూడా మేము ఇవ్వదలుచుకున్నాం. దీనికోసం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి దాన్ని కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం. వాటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మా డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి కూడా ప్రారంభించడం అనేటువంటి జరిగింది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే కోవిడ్ను అనుసరించి వాటికి వస్తున్నటువంటి మార్పులను అనుసరించి ఆ పరిణామాలు అనేటువంటి దాన్ని తీసుకోవడానికి చెప్తున్నా. అంటే ప్రతి విషయానికి క్షుణ్ణంగా ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా కూడా మేము ఇవ్వదలుచుకున్నామండి. ఓకే, మరి కంటిన్యూ చేద్దాం. వాటికి సంబంధించిన దాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వాటిలో తప్పు జతలను గుర్తించండి అని చెప్పేసి రొయ్యలు అనేటువంటి, గుడ్లు అనేటువంటి, మాంసము, చేపలు ఇచ్చాడు. నేను ఆల్రెడీ చెప్పాము ఇది ఏదైతే కనుక అగ్రికల్చర్ అండ్ అలాయ్ సెక్టార్స్ అనేటటువంటి ఉన్నాయి. అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలైనటువంటి పశు సంపదకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. దాంట్లో నుంచి ఆ విప్లవాలు అనేటటువంటి ఇచ్చాడు. అందులో ఏదో ఒకటి తప్పుగా ఉన్నటువంటి జతపరచడం అనేటువంటి దాన్ని గుర్తించి వాటిని ఇక్కడ ఏబీసీలు ఏది తప్ప, బి తప్ప, సి కరెక్టా, లేకపోతే డి కరెక్టా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవేవి రైట్ ఉన్నాయో తప్పులను గుర్తించండి అన్నాడు, తప్పు జతలను గుర్తించండి అన్నాడు. ఈ జతలు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి అందులో అబ్జర్వ్ చేయండి. రాంగ్ ఉన్నటువంటి దానికి ఇక్కడ 1 సైడ్ టిక్ పెట్టుకోండి, రాంగ్ ఉన్నటువంటి వాటికి ఇక్కడ కరెక్ట్ ఉన్న దాన్ని టిక్ పెట్టుకోండి. అలాగ దానికి ఇక్కడ ఉన్నటువంటి దానికే మన క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అలాగ దానికి అప్లికేషన్ అనేటువంటి దాన్ని చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. అది నెక్స్ట్ వస్తే కనుక పీర్పాంజల్ పర్వత శ్రేణి నుండి పంజాబ్ మైదానాల వరకు ఉన్న ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు ఎవరు? ఇది కాస్త లొకేషన్కి సంబంధించినటువంటిది మరియు నైసర్గిక స్వరూపానికి సంబంధించినటువంటిది. దట్టు రిలేటెడ్ ఆ నైసర్గిక స్వరూపంలో భాగంగా ట్రైబ్స్ ఎవరు ఉన్నారనేటటువంటిది. అంటే చూడండి, డైరెక్ట్ ట్రైబ్స్ అడగట్లేదు, ఆ ఏరియా లొకేషన్ ఇచ్చేసి ఆ ఏరియాల మధ్యలో ఎవరున్నారు అనేటువంటిది అడుగుతున్నాడండి. కొంచెం కఠినాత్మకమైనటువంటి క్వశ్చనే, డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్గా అడుగుతున్నటువంటిది. అంటే కనుక చూడండి ఇక్కడ ఏమడుగుతున్నట్టుగా అంటే కనుక పీర్పాంజల్ పర్వత శ్రేణి అనేటువంటిది పోతుంది, అక్కడ నుండి పంజాబ్ మైదానానికి మధ్యలో ఉన్నటువంటి
దాంట్లో ఎవరు నివసిస్తున్నారు అని చెప్పేశారు. తొడాలా, గారోలా, బోడోలా, గుజ్జర్లా అనేటువంటి ఈ ప్రాంతం మొత్తం పంజాబు మరి ప్రాంతం కాబట్టి పంజాబ్, హర్యానా ఈ ప్రాంతం నుంచి కాస్త రాజస్థాన్ దాకా చూస్తే ప్రధానంగా ఉండేవాళ్ళు గుజ్జర్లు ఉంటారని చెప్పేసి తెలిసిపోతుంది. సో దాని ద్వారా మనం చెప్పచ్చు గారోలు అనేటటువంటి వాళ్ళు ఒక మేఘాలయాలు ఉన్నారని, తొడాలు అనేటువంటి వాళ్ళు అలా ఇక ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దాన్ని రిలేటెడ్గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. అంటే లొకేషన్ తెలిస్తే కనుక ఈ క్వశ్చన్ చేయడానికి ఆస్కారం కలిగి ఉండేటటువంటిది. అంటే డైరెక్ట్ ట్రైబ్స్తోనే పాటుగానే లొకేషన్లో భాగంగానే ఉన్నప్పుడు ఆ ట్రైబ్స్ ఎవరెవరు నివసిస్తున్నారని దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. అది ఎస్ఐ మెయిన్స్ 2015లో అడిగినటువంటి ఒక ఏపీలకు సంబంధించినటువంటి బిట్ అండి. ఒక హరిత గృహ వాయులని వేటిని అంటారని దిట్ రిలేటెడ్ టు ది ఇది కాస్త ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా కలిగి ఉన్నటువంటి క్వశ్చన్ అండి. డైరెక్ట్గా ఇది సైన్స్ రిలేటెడ్గా ఉంటున్నప్పటికీ కానిస్టేబుల్లో భాగంగా మనకు జాగ్రఫీలో పార్ట్లో భాగంగా ఇచ్చినటువంటిదండి. ఓకే, కాబట్టి ఇది సహజ ఉద్భిజ సంపదలో భాగంగా అంటే కనుక ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీలో భాగంగా ఇచ్చినటువంటి బిట్ అండి. ఓకే, ఇది నెక్స్ట్ వస్తే కనుక తూర్పు కొండల్లో భాగంగా తూర్పు కనుమలునే తూర్పు కొండలని కూడా అంటాం. అందులో భాగంగా ఎత్తైన శిఖరం ఏది అని చెప్పేసి ఏపీ కానిస్టేబుల్ 2016లో అడిగినటువంటి బిట్ అండి. అన్నయ్యముడా, దొడబెట్టనా, రమకొండ ఆప్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది డైరెక్ట్ బిట్టు, దాంట్లో వేరే మనం ఆలోచించాల్సిందేం లేదు. ఇట్లాంటి సింపుల్గా చెప్పాము ఆల్రెడీ. మనకు సింపుల్ బిట్స్ అనేటువంటి ఉంటాయి, 3-4 బిట్లు అనేటువంటిది అందరు చేసేటట్టుగా ఉంటాయి. చదివినవాడు అందరు చేసేటట్టుగానే కలిగి ఉంటాయి. కొన్ని బిట్లు మాత్రమే యావరేజ్ ఉంటాయి, కొన్ని ఎబో యావరేజ్ ఉంటాయి, కొన్ని అవుట్ స్టాండింగ్గా కలిగి ఉండేటువంటి ఉంటాయి అని చెప్పేసి ఈ క్రిందివాని జతపరచండి అని నేషనల్ పార్కులు ఇచ్చాడు, పక్కన రాష్ట్రాలు ఇచ్చాడు. ఆ నేషనల్ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నవి అని చెప్పేసి ఇచ్చాడు. సో కాబట్టి ఇది కొంతవరకు ఈజీ అనేటువంటిదే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో నేషనల్ పార్కులు 1-2 తెలిసిన మనకు వస్తాయి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో జంతువులు ఇస్తాడు, అందులో స్పెషాలిటీ ఏంటి అని అంటుంటాడు. ఆ నేషనల్ పార్కులో జంతువులు ఇస్తాడు, అది కొంచెం కఠినాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిలేటెడ్ అనేటువంటి దానికి రిలేటెడ్గా ఆ జంతువులు ఇంకో దగ్గర కూడా ఉండి ఉంటాయి, కానీ అందులో కొంచెం కీవర్డ్ ఉంటాయి. జింకలు ఎక్కడున్నాయి అనొచ్చు, అరిచే జింకలు ఎక్కడున్నాయి అనొచ్చు. అరిచే జింకలు వేరు, జింకలు వేరు. సో అలాగా వాటికి సంబంధించినటువంటి దాన్ని అడిగా ఉంటుంది. మరి ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలని అడగచ్చు, 2 హార్న్స్ ఉన్నటువంటి ఖడ్గ మృగాలు అనొచ్చు. అలాగా వాటికి సంబంధించిన దాన్ని సింహాలు అంటే కనుక ఆసే సింహాలు అడగచ్చు, తెల్ల సింహాలని అడగచ్చు. ఇలాగ కాస్త మనకు అడిగేటువంటి అవకాశం అనేటటువంటిది కలిగి ఉంటుంటాయి. సో లేదంటే బెంగాల్ టైగర్స్ అని అడగచ్చు. ఇలాగా వాటికి దగ్గర రిలేటెడ్గా అడుగుతాడు, అది అక్కడే ఉన్నటువంటి విషయం అని చెప్పేసి తెలవాల్సి ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్ ద్వారా. అంటే ఫుల్లీ కాన్సెప్టెడ్ బేస్డ్గా కలిగి ఉండేటువంటి క్వశ్చన్ ఇదండి. సో కాబట్టి దీన్ని చేయడానికి ఆస్కారం ఉంది. ఇక వస్తే ఇది కూడా ఏంటి, నదులు ఇచ్చాడు, వాటిని సంబంధించి సముద్రంలో కలిసేటువంటి ప్రదేశాలు ఇచ్చాడండి. అంటే నది వ్యవస్థను సంబంధించిన జన్మస్థలంతో పాటు నదులు ఎక్కడ కలుస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంటే. దాని మీద ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, దాని పక్కన నగరాలు ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఇది నది వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేటువంటి తెలిసి అది సముద్రంలో ఎక్కడ కలుస్తున్నాయి అనేటువంటి తెలిస్తే చాలా, నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలుస్తున్నాయి, ఏ నది తీరాన ఏమైనా ప్రాజెక్టులు మరి నగరాలు ఉంటే కనుక వాటికి సంబంధించింది అబ్జర్వ్ చేయాలి. ఒక నది వ్యవస్థకు సంబంధించినటువంటిది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక ఈ క్రింది వాళ్ళ అంతర్గ్రహాలు ఏంటి అని చెప్పేసి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో 2017లో అడిగినటువంటి బిట్టు. అందులో అబ్జర్వ్ చేస్తే ఇది కాస్త వరల్డ్ జాగ్రఫీలో రిలేటెడ్గా ఉన్నటువంటిది. ఇందులో భాగంగా సౌర కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏవి అంతర్గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్ ఏంటి, అవుటర్ ప్లానెట్స్ ఏంటి, అసలు గ్రహాలు ఎన్ని, వాటికి సంబంధించి ప్రాధాన్యత ఉన్నటువంటి ఇంపార్టెన్సీస్ ఏమి ఉన్నటువంటి దాన్ని ఒక కాన్సెప్ట్గా మనం ఒక చార్ట్ లాగా రాసుకుంటే కనుక ఈజీగా చదివేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు దీని కాన్సెప్ట్ అనేటటువంటి అన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. ఒక ఆర్డర్గా ఒక మ్యాప్ కూడా మీరు దాన్ని డ్రా చేసుకుంటే కనుక ఈజీగా వీటికి సంబంధించిన వివరణ తెలిసి ఉంటుంది. ఓకే, అది దెన్ నెక్స్ట్ వస్తే కనుక ఆ తర్వాత వస్తే ఈ తారేడారిలోని కొంత భాగాన్ని సారవంతమైన భూమిగా మార్చింది. అది ఏ కాలువలు ఇచ్చాడు కాబట్టి కాలువలు ఏంటి అని చెప్పేసి కానిస్టేబుల్ మెయిన్స్లో 2017లో అడిగినటువంటి బిట్టి. తారేడారిలో ప్రధానంగా పోతున్నటువంటి దాంట్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే శారదా కాలువ లేదు, తవా కాలువ లేదు. అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళండి. ఇందిరా కాలువ అనేటువంటిది ఉంది అని చెప్పేసి తెలుసు, ఇది అందరికీ తెలిసిన విషయమే, డైరెక్ట్ బిట్టుగా ఉన్నటువంటిది. కాకపోతే దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్గా చదవండి. ఇందిరా కాలువ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా పోతుంది, ఏ నది నుంచి స్టార్ట్ అయింది, ఏ నది ఎక్కడ కలవడంతో, అంటే సట్లేజ్ నది అనేటువంటిది అరికే బ్యారేజ్ దగ్గర బియాస్ నది కలవడంతో అక్కడ స్టార్ట్ అయింది. ఇందిరా కాలువ రాజస్థాన్ కాలువ అని చెప్పేసి సుమారు 650 కిలోమీటర్లతో ఉంది, జైసల్మీర్ దాకా పోతుంది అని చెప్పేసి ఇవన్నీ ఇలాగా వాటికి సంబంధించి పూర్తి వివరణ చదివితే కనుక మనకి ఏదైనా దిగే అవకాశం ఉంది. సో కాబట్టి అది నెక్స్ట్ వస్తే కనుక
చిత్తడి నేలలు గల ప్రాంతం ఏది అని చెప్పి చిత్తడి నేలలు గల అంటాం. చిత్తడి మీన్స్ దానికే అంటే డైరెక్ట్ ఆ వర్డ్ని ఇచ్చారు, దాన్ని వెట్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటాం, బురద మట్టితో కూడిన నేలలు అని అంటుంటాం. ఇలాగ దానికి ఏమైనా పదాలు ఇంగ్లీష్ పదాలు అనేటువంటివి కూడా ఉంటే దాన్ని అలాగే ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంది. వెట్ ల్యాండ్స్ అని చెప్పేసి ఇస్తున్నాడండి. అలా వెట్ ల్యాండ్కి సంబంధించినటువంటి వాటిని అనేటువంటి ఎక్కడ ఉందని ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2010 అడిగినటువంటి ఒక వాటిని ఏమంటారు అని చెప్పేసి మనము ఒకను గుర్తుపెట్టుకోండి. వాటిని టెరాయ్ అని చెప్పేసి అంటుంటాం. అలాగ వాటికి సంబంధించినటువంటి అంటే చిన్నగా డైరెక్ట్ బిట్టే ఇది, కాకపోతే వాటికి ఏంటనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వస్తే కనుక భూమధ్య రేఖపై 2 పట్టణాల మధ్య కాల వ్యత్యాసం 1 గంట ఉంది. ఒక భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి దానిలోపల 2 పట్టణాలు అనేటటువంటి ఉన్నాయి, ఏబి అనేటువంటి పట్టణాలు ఉన్నాయి అనుకోండి. వీటి మధ్య కాల వ్యత్యాసం 1 అవర్ ఉంది అని అంటున్నాం. 1 అవర్ అంటే ఒక రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు పడతాయి అంటున్నా. మరి కాస్త 1 గంట ఉంది అని అన్నాం అనుకోండి. గంట అంటే కనుక అప్పుడు ఎంత అంటే 60ని భాహారం చేయండి 4 తోటి, అప్పుడు మనకు ఈజీగా వస్తుంది. సో ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించినట్టు అక్షాంశాలు రేఖాంశాలు ఉనికి సంబంధించినటువంటి లెసన్. ఒక మరి దాన్ని 4 తోటి చేస్తే కనుక 15 అనేటటువంటిది వస్తుంది. ఒక 15 డిగ్రీలు అనేటటువంటిది వ్యత్యాసం అని చెప్పేసి చేస్తుంటాం. సో ఇది కూడా మనకు అక్షాంశాలు రేఖాంశాలు ప్రాబ్లం చేసేటప్పుడు దాంట్లో ఒక మోడల్ సంబంధించినది కానిస్టేబుల్ మెయిన్స్లో 2019లో అడిగినటువంటి బిట్ అండి. ఓకే, ఇది దెన్ నెక్స్ట్ వస్తే ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి అత్యుష్ణ ప్రాంతం ఎక్కడ అని చెప్పేసి డైరెక్ట్ బిట్ అండి. అది కాస్త శీతోష్ణ స్థితికి సంబంధించి రిలేటెడ్ బిట్. ఇది ఎక్కడ ఉంది అని అంటే కనుక రీసెంట్లీగా ఇటీవల సోషియో ఎకనామికల్ సర్వే రిపోర్ట్ ప్రకారం రెంటచింతలలో ఉంది అని చెప్పేసి తెలుస్తున్నటువంటి అంశం. ఇలాగ దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి అదే నెక్స్ట్ వస్తే కనుక భారతదేశం నందలి పంట భూమి విస్తీర్ణంలో అత్యధిక భాగం ఈ విధానంలో సాగు చేయబడుతుంది. ఇది కాస్త ఈరోజు కానిస్టేబుల్ మెయిన్స్ 2019 జరిగినప్పటికీ ఏది ఉందో చెప్పలేం. మరియు ఆ తర్వాత కాస్త ఇప్పుడు మరి అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంది సోషియో ఎకనామికల్ సర్వే రిపోర్ట్ అనేటువంటి అంటే ఇట్ ఈజ్ ఎకనామికల్ జాగ్రఫీ దట్టు ఇది కాస్త వ్యవసాయ రంగానికి సంబంధించిన దానిలో భాగంగా అబ్జర్వ్ చేయొచ్చు. అందులో భాగంగా నీటిపారుదలకు సంబంధించిన రిలేటెడ్గా దీన్ని చూసే అవకాశం కలిగి ఉంది. సో కాబట్టి దాని రిలేటెడ్గా ఏది ఉంటే కనుక అది ఏం చెప్పలేదు. ఇదే ఉండాలని లేదు, అది అలాగా మళ్ళీ కాస్త డాటాను అంటే ఆల్రెడీ చెప్పాం జాగ్రఫీ అంటేనే కూడా అప్డేటెడ్ అనేటువంటిదిగా కలిగి ఉండాలి. ఆ అప్డేటెడ్లో భాగంగా రీసెంట్లీగా ఏదనేటటువంటి ఉంటే కనుక దాన్ని అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతానికి అత్యధికంగా ఏది సాగు చేయబడి ఉంటుంది అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ భాగంగా స్వాతంత్రం వచ్చి నుంచి అత్యధికంగా సాగు చేయబడ్డటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అంతవరకు కూడా 2014-15 వరకు కూడా బావుల ద్వారా అత్యధికంగా ఉంది. ఆ తర్వాత కాస్త కాలువల ద్వారా ఉండేది. ప్రస్తుతం కాలువల ద్వారా తగ్గింది, చెరువుల ద్వారా నీటిపారుదల వస్తుంది పెరగబడ్డాయి అంటే అప్డేటెడ్గా వాటి ద్వారా అట్లా అంటే వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఉంది. ఇలాగ వాటికి సంబంధించి రిలేటెడ్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత వస్తే భారతదేశంలో తేయాక్ పరిశోధన కేంద్రం ఎక్కడ స్థాపించారు? డైరెక్ట్ బిట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది. ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి వ్యవసాయం చదివేటప్పుడు అందులో సంస్థలు అనేటువంటివి కూడా వస్తాయి. ఆ సంస్థలు ప్రతి క్రాఫ్ దాని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయని చదవాలి. వరి పరిశోధన కేంద్రం వరల్డ్ ఎక్కడ, ఇండియాలో ఎక్కడ? తేయాక్ పరిశోధన కేంద్రం ఇండియాలో ఎక్కడ జనపనారది ఎక్కడ ఉంది, ఇలాగ కాఫీది ఎక్కడ ఉంది, బోర్డు ఎక్కడ ఉంది, పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది, ఇలాగ వాటికి సంబంధించినటువంటి దాన్ని చదవాల్సి ఉంటుంది. అది ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి